హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంహై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఫ్రమ్ బ్లాక్ బుక్ నుంచి నెక్స్ట్ పార్ట్ అనేది చూడబోతున్నాము. సో ప్రీవియస్ వీడియోలో మనము వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ 100, కరెక్ట్గా 100 వర్డ్స్ కవర్ చేసాము. ఇప్పుడు మనము ఉన్నటువంటి 1800+ వర్డ్స్లో నెక్స్ట్ 100. సో దీంతో ఈ వీడియోతో వీ విల్ కంప్లీట్ 200 idioms and phrases. So all the very best whoever are preparing for the exam. I will make sure to do the videos on time and very fast. Let's start without any delay. First idiom is a green thumb. Okay, a green thumb, which means a person who is naturally good at గ్రోయింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. బేసిక్గా మొక్కల్ని బాగా చూసుకునేటువంటి పర్సన్, దానికి సంబంధించినటువంటి కేర్ టేకింగ్ అంతా కూడా అతనికి బాగా వచ్చు, రైట్. మొక్కల్ని సంరక్షించేటువంటి సామర్థ్యం ఉన్న పర్సన్ని రిప్రజెంట్ చేయడానికి ఏ గ్రీన్ థంబ్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్, మై గ్రాండ్ మదర్ హ్యాస్ అ గ్రీన్ థంబ్ బికాస్ ఎవ్రీ ప్లాంట్ ఇన్ హెర్ గార్డెన్ గ్రోస్ బ్యూటిఫుల్. అంటే తనకు అంత నైపుణ్యం ఉంది అని చెప్పేసి. ఈ ఇడియం, ఈ గ్రీన్ థంబ్ అనేది మనకి అర్లీ 20th century నుంచి వచ్చింది. సో బేసిక్గా ఎందుకు వచ్చింది అంటే యునైటెడ్ స్టేట్స్లో ఎర్లీ 20th centuryలో అప్పుడు వాట్ దే యూస్ టు బిలీవ్ దట్ పీపుల్ హూ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఎస్పెషల్లీ వాళ్ళు గార్డెనింగ్లో, మొక్కలు పెంచడంలో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల వాళ్ళ థమ్స్ అంటే వేళ్ళన్నీ కూడా గ్రీన్ మరకలతో, అంటే ఈ ఆకులు పువ్వులు మరకలతో ఉండేవన్నమాట. సో వాళ్ళు ఎక్కువ ప్లాంట్స్ ఆకులతో పనిచేయడం వల్ల. సో దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గార్డెనర్స్ అని వాళ్ళు నమ్మేవారు అనమాట. ఎందుకంటే ఎక్కువ హ్యూమన్ టచ్ ఇస్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్ విత్ ద ప్లాంట్స్ అన్నట్టు. సో అలా సమ్వన్ హూ ఇస్ హ్యావింగ్ అ న్యాచురల్ టాలెంట్ who are good at growing and taking care of plants, గార్డెనింగ్లో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళని మనము గ్రీన్ ఫింగర్స్ లేదు గ్రీన్ థంబ్ అని మనము పిలుస్తాం. నెక్స్ట్ ఈజ్ ఎ గ్రీన్ హార్న్. ఓకే, ఎ గ్రీన్ హార్న్, దిస్ ఇడియం మీన్స్ ఎన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఎవరైనా ఒక కొత్తగా చేరినటువంటి పర్సన్, ఒక ఫ్రెషర్, ఏదైనా ఒక పనిలో, జాబ్లో, ఒక ఫీల్డ్లో, రైట్, స్కిల్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, హీఈస్ కంప్లీట్లీ న్యూ టు అ పర్టికులర్ జాబ్, యాక్టివిటీ ఆర్ ఫీల్డ్, వీ కాల్ యాజ్ అ గ్రీన్ హార్న్. సో అనుభవం లేని వ్యక్తి, కొత్తగా చేరిన వ్యక్తిని గ్రీన్ హార్న్ అని అంటాం అనమాట. ఈ ఇడియం అనేది ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ బేసికలీ రిప్రజెంటింగ్ ద ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్. గ్రీన్ మీన్స్ ఇట్ ఈస్ బేసికలీ రిప్రజెంటింగ్ ఇన్ఎక్స్పీరియన్స్, ఒక ఇమ్మెచ్యూరిటీని రిప్రజెంట్ చేస్తుంది. హార్న్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సమ్వన్ హూ ఇస్ న్యూ అండ్ ట్రైనింగ్ అనేది ఏమీ లేకుండా కొత్తగా వచ్చిన వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో బేసికలీ ఇట్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ అర్లియర్ ఇన్ 17th century ఫర్ ద న్యూలీ అరైవ్డ్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అలా ఎనీ బిగినర్ హూ ఈజ్ నాట్ ఫెమిలియర్, జాబ్లో కానివ్వండి, ఏదైనా వర్క్లో కానివ్వండి, ఎటువంటి నైపుణ్యత అనేది లేని పర్సన్స్ని గ్రీన్ హార్న్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్దో హీఈస్ ఎ గ్రీన్ హార్న్, హీఈస్ లెర్నింగ్ ద జాబ్ క్విక్లీ. తను కొత్తవాడైనప్పటికీ, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనివాడైనప్పటికీ జాబ్ చాలా తొందరగా నేర్చుకుంటున్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏ గ్రే ఏరియా. ఓకే, గ్రే ఏరియా అనేది మనం జనరల్గా ఎవ్రీడే వింటూనే ఉంటాము, లేదా ఎక్కువ ఆర్టికల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ పదం వాడటం అంతా కూడా. ఓకే, సో చూడండి, స్పష్టత లేని పరిస్థితిని మనము ఏ గ్రే ఏరియా అంటాం. A situation where there is no clear answer and it is difficult to decide what is right, either what is wrong అని, ఇది చట్టబద్ధమైనదా కాదా అని ఒక సందిగ్ధంలో పడిపోతున్నప్పుడు దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనము ఈ పదం వాడతాం. ఆ స్పష్టత లేని పరిస్థితిని రిప్రజెంట్ చేయడానికి గ్రే ఏరియా అని మాట్లాడతాం. బికాస్ గ్రే అనేది ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ వైట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ బ్లాక్. ఇటు రెండిటికి మధ్యలో ఉంటుంది గ్రే అని, అంటే నైదర్ కంప్లీట్లీ రైట్ నార్ రాంగ్ అన్నట్టు మనము చెప్తాం, కాబట్టి గ్రే ఏరియా అంటాం. సో ఎగ్జాంపుల్, యూజింగ్ ఏఐ ఫర్ హోంవర్క్ ఈజ్ ఎ గ్రే ఏరియా బికాస్ డిఫరెంట్ స్కూల్స్ హ్యావ్ డిఫరెంట్ రూల్స్, రైట్.
ఎందుకంటే ఏఐ అనేది ఎయిదర్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, చెప్పలేం. కాబట్టి అక్కడక్కడ అస్పష్టత అనేది ఉంది, స్పష్టత అనేది లేని పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే ఏ హెయిర్స్ బ్రెడ్త్. ఓకే, ఏ హెయిర్స్ బ్రెడ్త్ అంటే చాలా చిన్న వెంట్రుక, అంత వెంట్రుక వాసం అంత దూరం అంటాం కదా, లైక్ కైండ్ ఆఫ్ చిన్న మార్జిన్ ఆఫ్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. స్వల్ప దూరం లేదా చాలా తక్కువ తేడా, స్మాల్ డిఫరెన్స్. ఓకే, సో వెరీ స్మాల్ డిస్టెన్స్ ఆర్ అమౌంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ నారో మార్జిన్, చాలా చిన్న సన్న డిఫరెన్స్ ఉంటాయి, దాన్ని మనం ఏ హెయిర్స్ బ్రెడ్త్ అని అంటాం అనమాట. ఓకే, సో చాలా ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనం వాడుతున్నాం దట్ హ్యూమన్ హెయిర్ అనేది ఎలా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది కదా, వాటి రెండింటి వెంట్రుకల మధ్యన డిస్టెన్స్ అనేది చాలా చిన్న మార్జిన్తో ఉంటుంది, అంటే గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే ఇది ఆ విధంగా డిస్క్రైబ్ చేస్తాం అనమాట. ఓకే, లేదంటే ఎవరైనా ఏదైనా డేంజర్ నుంచి బయటపడితే చాలా చిన్న గ్యాప్తో అలాంటి సందర్భాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద సైక్లిస్ట్ ఎస్కేప్ ద accident by a hair's breadth. Okay, next we have a hard nut to crack, a person or problem that is very difficult to understand లేదా deal with or to solve. Yes, చాలా కష్టమైన సమస్యని మనము ఏ హార్డ్ నట్ టు క్రాక్ అని అంటాం అనమాట. బేసిక్గా నట్స్ ఉంటాయి కదండి, ఇలా నట్స్, కొన్ని నట్స్ అవి హార్డ్ షెల్ ఉన్న నట్స్కి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, వాటిని పగలగొట్టడానికి, వాటిని విరగొట్టి ఆ లోపల ఉన్న నట్ తీయడానికి. సో అదే విధంగా ఎవరైనా పర్సన్ని అర్థం చేసుకోవాలన్నా, ఏదైనా సిచ్యువేషన్ని మనకి చిక్కుముడిలాగా అనిపించిన అది రిప్రజెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, ద ఫైనల్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ వాజ్ హార్డ్ నట్ టు క్రాక్ ఈజ్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ఫైనల్ క్వశ్చన్ అనేది చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఏ హార్ట్ టు హార్ట్. ఓకే, సో ఏ హార్ట్ టు హార్ట్ అంటే అది కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీయే, మనకు అర్థమవుతుంది, మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడము. ఓకే, హార్ట్ టు హార్ట్ సింబలైజెస్ వాట్, ఎమోషన్స్ని, ఒక సిన్సియారిటీని, ఒక ప్రేమని, ఒక అభిమానాన్ని, రైట్, ఒక సిన్సియర్ ఆనెస్ట్ అండ్ ప్రైవేట్ కాన్వర్జేషన్ ఇన్ విచ్ people openly share their thoughts and feelings. సో మనసు విప్పి మాట్లాడుకోవడము, దాన్ని మనమే హార్ట్ టు హార్ట్ అనే పదం వాడతాం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ ద మిస్అండర్స్టాండింగ్ ద టూ ఫ్రెండ్స్ హ్యాడ్ ఏ హార్ట్ టు హార్ట్ అండ్ రిజాల్వ్ దేర్ డిఫరెన్సెస్. హ్యాడ్ ఏ హార్ట్ టు హార్ట్ అంటే హార్ట్ టు హార్ట్ అనే దాంట్లోనే వాళ్ళు హ్యావింగ్ ఏ కాన్వర్జేషన్నే మనం ఇంక్లూడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇక్కడ హ్యావింగ్ ఏ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ అని మనం రాస్తే తప్పు. హార్ట్ టు హార్ట్ అనే ఇడియం అర్థమే ఆ కాన్వర్జేషన్ని వాళ్ళు చేయడం. ఓకే, నెక్స్ట్, ఏ హెన్ పెగ్డ్ హస్బెండ్. ఓకే, సో దిస్ ఇడియం ఈజ్ బేసికలీ అబౌట్ హెన్ పెక్ చేస్తుంది కదా ఇలా ముక్కుతో, లైక్ హెన్ ఈస్ పెకింగ్ రిపీటెడ్లీ, రైట్. సో బేసిక్గా ఒకప్పుడు 17th century ఆ టైంలో చాలా సరదాగా ఒక హస్బెండ్ ఎవరైతే మా వైఫ్ చేతిలో బాగా డామినేట్ అయ్యి బాగా క్రిటిసిజం తింటున్నారో వాళ్ళని ఈ విధంగా హెన్ పెకింగ్ అని చెప్పి రిప్రజెంట్ చేసేవారు అనమాట, హ్యూమరస్ వేలో. అంటే ఏ విధంగా అయితే హెన్ రిపీటెడ్లీ ఇట్ పెక్స్ ఎట్ సంథింగ్, సో అలా 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 హస్బెండ్ హూ ఈస్ గెటింగ్ ఓవర్ కంట్రోల్ ఫ్రమ్ హిస్ వైఫ్, ఇది రిప్రజెంట్ చేస్తాము. సో హస్బెండ్ హూస్ ఆల్వేస్ కంట్రోల్డ్ ఆర్ డామినేటెడ్ బై హిస్ వైఫ్ అండ్ హీ డజంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో భార్య చేత పూర్తిగా ఆధిపత్యంలోకి వెళ్ళిన భర్తని హెన్ పెగ్డ్ హస్బెండ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ జోక్ దట్ హీ వాజ్ ఎ హెన్ పెగ్డ్ హస్బెండ్ బికాస్ హీ నెవర్ మేడ్ ఎ డెసిషన్ వితౌట్ ఆస్కింగ్ హిస్ వైఫ్. అంటే ఇక్కడ వాళ్ళ వైఫ్ని అడగకుండా డెసిషన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళ వైఫ్దే డామినేషన్ అని చెప్పి అందరూ అతన్ని ఒక హెన్ పెగ్డ్ హస్బెండ్గా, అంటే వైఫ్ చేతి కంట్రోల్లో ఉండే హస్బెండ్గా చెప్పేవారు అని అంటున్నారు. నెక్స్ట్, ఏ హెర్క్యూలియన్ టాస్క్. ఏ హెర్క్యూలియన్ టాస్క్ అంటే దీని అర్థం కూడా చాలా కష్టమైన పదం అనేది. ఇది మనకి వర్డ్ హెర్క్యులస్ అనే వర్డ్ నుంచి వచ్చింది, HERCU. ఓకే, హెర్క్యులస్ అనేవాళ్ళు ఒక గ్రీక్ మైథాలజీలో హీరో అనమాట. ఓకే, హీ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్
గ్రేట్ స్ట్రెంగ్త్ బేసికలీ. ఓకే, చాలా ఇంపాసిబుల్ టాస్క్ని కూడా అతను కం లైక్ చేస్తూ చేస్తూ తనకు చాలా స్ట్రెంగ్త్ ఉందని చెప్పి సమ్ గ్రీక్ మైథాలజికల్ స్టోరీస్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇతను చాలా అద్భుతమైన ఫీట్స్ చేసేవారు. సో ఈ హ్యాస్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, హీఈస్ నోన్ ఫర్ హిస్ స్ట్రెంగ్త్ అనమాట. సో దానివల్ల దీనిని ఈ రకంగా పేరు వచ్చింది హెర్క్యులియన్. సో సంథింగ్ విచ్ రిక్వైర్ ఎక్సెప్షనల్ ఎఫర్ట్ లేదా చాలా స్ట్రెంగ్త్ కావాల్సి వస్తే దాన్ని హెర్క్యులియన్ అని అంటామన్నమాట. సో చూడండి, ఎ వెరీ డిఫికల్ట్ జాబ్ దట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్, స్ట్రెంగ్త్ అండ్ డిటర్మినేషన్ టు కంప్లీట్. అత్యంత కష్టమైన పనిని హెర్క్యులియన్ టాస్క్ అంటాము. ఎగ్జాంపుల్, ఆర్గనైజింగ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ జస్ట్ 2 days వాజ్ ఎ హెర్క్యులియన్ టాస్క్ బికాస్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ determination and strength, right? Next we have a Himalayan blunder. Okay, a very serious mistake that has a significant consequences. ఒక పెద్ద పొరపాటుని మనము రిప్రజెంట్ చేస్తే హిమాలయన్ బ్లండర్ అని అంటాం. హిమాలయన్ బ్లండర్ అంటే ఇట్ ఈస్ కంపేరింగ్ ద మిస్టేక్ విత్ హిమాలయాస్. ఓకే, వరల్డ్స్లోనే లైక్ హిమాలయాస్ అంటే మౌంటైన్ రేంజ్, రైట్? సో అంత పెద్దది పర్వతం అన్నంత పెద్ద తప్పుని మనము, అంత సీరియస్నెస్ ఇంక్లూడ్ అయి ఉంది హిమాలయన్ బ్లండర్ అని చెప్పి మనము రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే, బేసికలీ దిస్ ఎక్స్ప్రెషన్ బికేమ్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా ఆఫ్టర్. దీన్ని ఎవరు యూస్ చేశారంటే ఒక ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ బ్రిగాడియర్ జేపీ డాల్వీ యూస్ చేశారనమాట. ఆయన ఒక పుస్తకం రాశారనమాట హిమాలయన్ బ్లండర్ అని. ఆయన పుస్తకం పేరే హిమాలయన్ బ్లండర్. ఇది 1969లో. ఓకే, సో దీంట్లో ద ఇండోసైనో వార్ గురించి మెన్షన్ చేశారు, 1962లో జరిగినటువంటి వార్ గురించి. సో అక్కడి నుంచి అందులో జరిగినటువంటి ఒక డిజాస్ట్రస్ మిస్టేక్ గురించి రాయడం జరిగింది. అక్కడి నుంచి తీసుకున్నటువంటి ఇన్స్పిరేషన్ ఇది హిమాలయన్ బ్లండర్. అంటే చాలా క్రిటికల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నటువంటి తప్పు. ఎగ్జాంపుల్, ignoring the safety warnings proved to be Himalayan blunder. మనం సేఫ్టీ వార్నింగ్స్ని ఇగ్నోర్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ హార్నెట్స్ నెస్ట్. ఓకే, ఏ హార్నెట్స్ నెస్ట్ అంటే అర్థం ఏమిటి అంటే సిచ్యువేషన్ దట్ ఈస్ లైక్లీ టు కాజ్ గ్రేట్ ట్రబుల్, యాంగర్ ఆర్ కాంట్రవర్సీ. ఓకే, చాలా అతి దారుణమైన తీవ్రమైన సమస్యలకు తీసేటువంటి పరిస్థితి. ఓకే, బేసిక్గా హార్నెట్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ పురుగులు అనమాట, ఇన్సెక్ట్స్. వాటికి ముళ్ళులు ఉంటాయి, గుచ్చుకుంటాయి. సో ఇఫ్ సమ్వన్ ఎవరైనా వెళ్ళి హార్నెట్స్ నెస్ట్ని అటాక్ చేస్తే, కెలికితే, అవి దారుణంగా అటాక్ చేస్తాయి అన్నమాట హార్నెట్స్ మనల్ని. ఓకే, వాటి యొక్క నెస్ట్ని మనం కదిపితే అవి రిటర్న్లో చాలా దారుణంగా మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది. సో అక్కడి నుంచి తీసుకోబడింది. ఏదైనా ఒక సిచ్యువేషన్ని మనం ప్రొవోక్ చేస్తే అది చాలా దారుణమైన రియాక్షన్స్ ఇస్తుంది, దారి తీస్తుంది పరిస్థితులు. అంటే లైక్ రిపర్కషన్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటాయి. చాలా అత్యంత తీవ్ర సమస్యలకు అది దారి తీసే పరిస్థితిని ఈ విధంగా హార్నెట్స్ నెస్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్, the manager stilled up a hornet's nest by announcing sudden salary cuts. సో ఇతను చెప్పినటువంటి పరిస్థితి చాలా తీవ్రమైన సమస్యలకు దారి తీసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ న్యూస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ జుడాస్ కిస్. ఓకే, సో జుడాస్ కిస్ ఇస్ నథింగ్ బట్ ఇది మనకి బైబిల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో బేసిక్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ జీసస్ క్రైస్ట్ 12 disciplesది. ఐఎమ్ రియలీ నాట్ షూర్ అబౌట్ ది స్టోరీ, బట్ బేసిక్గా దీని మీనింగ్ అంటే ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ హ్యాస్ అ షోయింగ్ ఎఫెక్షన్ అనమాట, లైక్ ఫ్రెండ్షిప్, అన్ యాక్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఎఫెక్షన్ ఆర్ లాయల్టీ దట్ ఈస్ యాక్చువల్లీ ఇంటెండెడ్ టు బి బిట్రేయింగ్ సమ్వన్. బేసిక్గా ఒక మోసపూరితమైనటువంటి ఆప్యాయత అని మనం చెప్పచ్చు. ఓకే, అండ్ బేసికలీ వన్ ఆఫ్ ద డిసిపుల్ లైక్ శిష్యుల్లో ఈ బీట్రేడ్ జీసస్. ఓకే, బీట్రే చేశారంటే మోసం చేశారనమాట జీసస్ని. ఆ రకంగా అది జుడాస్ కిస్ అని మనము
మెన్షన్. అది మోసం చేసిన అతని పేరు జుడాస్ ఐ థింక్ ఇస్కారియట్. ఓకే ఓకే. సో బేసికలీ జుడాస్కిస్ ఇస్ నథింగ్ బట్ మోసపూరితంగా, అంటే వెనకాల ఇంటెన్షన్ రాంగ్ ఉంటుంది బట్ పైకి ఆప్యాయంగా ప్రేమగా చూపించడము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హిస్ ప్రామిస్ ఆఫ్ సపోర్ట్ టర్న్డ్ అవుట్ టు బి అ జుడాస్ కిస్ యాజ్ హీ సీక్రెట్లీ వర్క్డ్ అగైన్స్ట్ us. అంటే సపోర్ట్ చేస్తానని చెప్పి వెనకాల మోసం చేశారు. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ కిక్ ఇన్ ద టీత్. సో దిస్ ఇడియం ఎ కిక్ ఇన్ ద టీత్ వచ్చేసి ఇట్ ఈస్ బేసికలీ నథింగ్ బట్ ఒక అవమానం అని చెప్పచ్చు, లేదైనా ఒక బాధ కలిగించే విషయం అని చెప్పచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరికైనా మూతి మీద లేదా మన ముఖం మీద కొడితే ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్, రైట్? సడన్గా మనకి పెయిన్ వస్తుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఇట్ ఈస్ బేసికలీ డిసప్పాయింటింగ్ అస్, ఇట్స్ క్రియేటింగ్ సమ్ పెయిన్ ఫర్ అస్. సో దట్స్ వై we say a shocking disappointment, insult or unfair treatment that causes emotional pain. ఓకే. తీవ్రమైన అవమానం, తీవ్రమైన నిరాశ కలిగించేటువంటి విషయాన్ని ఎ కిక్ ఇన్ ద టీత్ తో పోలిస్తాము. ఎగ్జాంపుల్ చూడండి. బీయింగ్ డినైడ్ ద ప్రమోషన్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వాజ్ ఎ కిక్ ఇన్ ద టీత్ అనమాట. అంటే వర్క్ చాలా డిసప్పాయింట్మెంట్ కలిగించింది అని అంటున్నారు. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఎ కింగ్స్ ర్యాన్సమ్. ఓకే. ఎ కింగ్స్ ర్యాన్సమ్. సో దీని మీనింగ్ ఏంటి అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ లేదా ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్ అని చెప్పొచ్చు, అపారమైనటువంటి ధనం. ఓకే. సో ఇది మనకి కింగ్స్ ర్యాన్సమ్ అంటే, ర్యాన్సమ్ అనేది ఏమిటి అంటే ఇట్స్ ఒక పేమెంట్ అనమాట. ఓకే. పేమెంట్ ఇస్ పెయిడ్ టు సెక్యూర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కింగ్ని బంధిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా మూవీస్లో ఎవరైనా కిడ్నాప్ చేసి అమౌంట్ అడుగుతారు కదా, ఆ అమౌంట్ పే చేస్తాం కదా, హ్యూజ్ అమౌంట్. సో అప్పట్లో అలాగా వెన్ ఇట్ ఈస్ అ కింగ్ ఈస్ క్యాప్చర్డ్ టు రిలీజ్ హిమ్, దే యూస్ టు పే సమ్ లాట్ ఆఫ్ అమౌంట్. ఓకే. సో కింగ్ అనేవాడిని చాలా వాల్యుబుల్గా చూసేవారు కాబట్టి ఆ అమౌంట్ డిమాండ్ చేసేది కూడా అవతల పర్సన్ చాలా హ్యూజ్గా ఉండేది. సో అలా అది లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని రిప్రజెంట్ చేయడానికి ఏ కింగ్స్ ర్యాన్సమ్ అని అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. హీ పెయిడ్ ఏ కింగ్స్ ర్యాన్సమ్ ఫర్ దాట్ లగ్జరీ అపార్ట్మెంట్. అంటే అంత హ్యూజ్ అమౌంట్ కట్టాడు ఆ అపార్ట్మెంట్కి అని అర్థం. నెక్స్ట్ ఏ లాఫింగ్ స్టాక్. ఓకే. ఏ లాఫింగ్ స్టాక్. వాట్ ఈస్ మెన్ బై లాఫింగ్ స్టాక్? a person who is made fun of లేదా laughed at by others. అంటే ఎగతాళి చేసేవాడు కాదు, ఎగతాళికి గురి అయ్యేవాడు ఎ లాఫింగ్ స్టాక్ అని అంటాం అనమాట. ఓకే. సో బేసికల్గా స్టాక్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఎవరినైనా మనం టార్గెట్ చేస్తాం, పర్టికులర్ టార్గెట్ని మనము స్టాక్ అని పిలుస్తాం అనమాట ఈ ఈడియం మీనింగ్లో. సో సమ్వన్ ఎవరినన్నా లేదా దేన్నన్నా మనం టార్గెట్ చేసి మనం మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్ ఆర్ హిమ్ ఆర్ హెర్. సో దట్స్ వై వి సే ఏ లాఫింగ్ స్టాక్ అని అంటాం. సో ఎవరినన్నా మనం పబ్లిక్గా మాక్ చేసిన వాళ్ళ యొక్క వాళ్ళు ఏదో ఫూలిష్ పని చేస్తారు, దాన్ని చూసి మనం ఎగతాళి చేసి నవ్వితే సో దాన్ని వీసే లాఫింగ్ స్టాక్ అంటాం. ఆ లాఫింగ్ స్టాక్ అంటే ఎగతాళికి గురి అయ్యే వ్యక్తిని లాఫింగ్ స్టాక్ అని అంటాం, వ్యక్తిని లేదా పరిస్థితిని, ఆ వస్తువుని. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్ అండ్ అగైన్ హీ బికేమ్ ఏ లాఫింగ్ స్టాక్ ఇన్ ద ఆఫీస్. ఒకటే తప్పు చేయడం వల్ల అందరి ముందు తను ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయాడు. నెక్స్ట్ ఏ లీన్ ప్యాచ్. ఓకే. సో ప్యాచ్ సంబంధించి నిన్న ప్రీవియస్ క్లాస్లో కూడా ఒక ఇడియం చూసాము. సో లీన్ ప్యాచ్ అంటే డిఫికల్ట్ పీరియడ్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్ అండ్ దేర్ ఈస్ ఎ షార్టేజ్ ఆఫ్ మనీ, వర్క్ ఆర్ సక్సెస్. ఏదైనా సరే ఒక కష్టకాలం, బేసిక్గా ప్రాబ్లమ్స్లో ఉన్న పీరియడ్ని మనము లీన్ ప్యాచ్ అని అంటాం అనమాట. బేసిక్గా ఇక్కడ లీన్ మీనింగ్ వచ్చేసి, లీన్ అంటే ఏంటి, థిన్, సన్నగా ఉండడం, లేదా అది తక్కువగా ఉండడం, స్వల్పంగా ఉండడం, ల్యాకింగ్
lacking of money, shortage of money, anything for success, food, anything, any amenities, resources, ఏదైనా తక్కువ మోతాదులో ఉండదు. సో అలా ఏదైనా ఒక డిఫికల్ట్ పీరియడ్లో దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ షార్టేజెస్, ల్యాక్ ఆఫ్ సక్సెస్, సో మచ్ ఆఫ్ డిఫికల్టీస్ని, ఇబ్బందికరంగా ఉండేటువంటి కష్టకాలాన్ని మనం లీన్ ప్యాచ్ అని అంటాం. ఎగ్జాంపుల్, the company went through a lean patch before its business improved. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ లెఫ్ట్ హ్యాండెడ్ లేదా బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్. అంటే రెండు విధాలుగా కూడా చెప్పొచ్చు. లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అనొచ్చు, బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అయినా అనొచ్చు అనమాట. ఓకే, సో ఏ రిమార్క్ దట్ అపియర్స్ టు బి కాంప్లిమెంట్ బట్ యాక్చువల్లీ కంటైన్స్ క్రిటిసిజం. అంటే పొగెడుతున్నట్టు అనిపించినా కూడా అది చాలా వెటకారంగా, విమర్శాత్మకంగా లేదా అవమానంగా అనిపిస్తే ఆ ఉండే మాటని మనం లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్, బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటాం. సో బేసిక్గా చాలా కల్చర్స్లో, వెస్ట్రన్ కల్చర్స్లో లెఫ్ట్ హ్యాండ్ అనేది చాలా ఆక్వర్డ్గా, సంథింగ్ అన్ఫేవరబుల్. మనం లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ యూస్ చేయం కదా, ఏదైనా మంచి పనికి లేదా షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయం, రైట్ హ్యాండ్ యూస్ చేస్తాం. సో దాని అర్థం ఒక ఆక్వర్డ్నెస్ క్రియేట్ చేసే సిచ్యువేషన్. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్లా ఉంటుంది కానీ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ క్రిటిసిజం అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అన్నా లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అన్నా ఒకటే. ఎగ్జాంపుల్, సేయింగ్ యూ డిడ్ వెల్ ఫర్ ఎ బిగినర్ కెన్ బి ఎ బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్. బిగినర్, ఏమీ రానోడికి నువ్వు బాగా చేసావని చెప్పడం అనేది సీమ్స్ లైక్ అ బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ లెమన్ లేదా టు బై ఎ లెమన్ అని అనొచ్చు. ఓకే, సో దాని అర్థం ఏమిటి? సంథింగ్ ఎస్పెషల్లీ అ వెహికల్ ఆర్ ప్రోడక్ట్ దట్ ఈస్ డిఫెక్టివ్, ఫాల్టీ ఆర్ ఆఫ్ పూర్ క్వాలిటీ. ఏదైనా ఒక పనికిరాని వస్తువు, తక్కువ క్వాలిటీ ఉన్న వస్తువు, ఒక ఫాల్టీ పీస్ని లెమన్ అనడం లేదా టు బై ఎ లెమన్ అని కూడా అంటాం. లెమన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సోర్ కదా. ఈ ఫ్రూట్ దేనికి ఫేమస్? సోర్, లైక్ చేదుగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. లైక్ ఫాల్టీ ప్రొడక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇది యూస్ చేస్తాం అంటే, ఎస్పెషల్లీ వెహికల్స్కి యూస్ చేస్తాం. ఓకే, విచ్ ఆర్ వర్త్లెస్ లేదా విచ్ ఆర్ వెరీ అన్సాటిస్ఫాక్టరీ. సో ఇది మనకి అరౌండ్ 20th century నుంచి యుఎస్ నుంచి తీసుకున్నాము. యుఎస్లో అప్పుడు సంథింగ్ విచ్ ఇస్ వర్త్లెస్ ఆర్ అన్సాటిస్ఫాక్టరీ, దే యూస్ దిస్ లెమన్ కాన్సెప్ట్ ఇన్ దేర్ వర్డ్స్ అనమాట. వాళ్ళ సెంటెన్సెస్లో యూస్ చేసేవారు. సో బేసిక్గా దీని ఒక నెగిటివ్గా అయినా సంథింగ్ విచ్ ఇస్ డిఫెక్టివ్, ఫాల్టీ, పూర్ క్వాలిటీకి వాడతాము. ఎగ్జాంపుల్ చూడండి, the used car turned out to be a lemon and it needed repairs every month. అది ఎలా అయిపోయింది? ఫాల్టీ పీస్ లాగా అయిపోయింది. and it needed repairs every month. నెక్స్ట్, a little bird told me. ఓకే, సో ఇక్కడ ఇది చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో బేసికల్లీ బర్డ్స్ని ఆఫెన్ వీ యూస్, ఒకప్పుడు అంతా కూడా ఒక సీక్రెట్ మెసెంజర్స్గా వాడేవాళ్ళం. ఇక్కడ న్యూస్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి పాస్ ఆన్ చేయడానికి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి పదమే. బట్ ఇక్కడ కొంచెం సర్కాస్టిక్గా చెప్పచ్చు, ఒక హ్యూమరస్ వే ఆఫ్ సేయింగ్ దట్ నీకు ఒక విషయం తెలుసు బట్ యూ డోంట్ వాంట్ టు టెల్ హూ గేవ్ యూ ద ఇన్ఫర్మేషన్. చెప్పిన వాళ్ళు ఎవరో నువ్వు చెప్పాలనుకోవట్లేదు. ఓకే, సో అంటే సమాచారం చెప్పిన వ్యక్తి పేరు వెల్లడించకుండా చెప్పడం. నాకు తెలిసింది కానీ ఎవరు చెప్పారో నేను చెప్పను. లిటిల్ బర్డ్ అంటే వాళ్ళ పేరు చెప్పము కానీ ఎవరో చెప్పారు నాకు తెలిసింది అని చెప్తే లిటిల్ బర్డ్ టోల్డ్ మీ అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్, ఏ లిటిల్ బర్డ్ టోల్డ్ మీ దట్ యూ గాట్ ప్రమోటెడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఏ లౌడ్ మౌత్. అ పర్సన్ హూ టాక్స్ టూ మచ్, ఆఫెన్ లౌడ్లీ or rudely and sometimes says they should not, thinks they should not. అంటే చెప్పకూడని మాటలు చెప్పడం, అనకూడని మాటలు అనడం, గట్టిగా మాట్లాడటం, నోరు అదుపులో పెట్టుకోని వ్యక్తిని మనము లౌడ్ మౌత్ అని అంటాం. దిస్ ఇస్ ఆబ్వియస్లీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, రైట్? సో సమ్వన్ హూ స్పీక్స్ సో లౌడ్లీ or too much or they speak without thinking a second. Example, డోంట్ టెల్ హిమ్ ద సర్ప్రైజ్ బికాస్ హీఈస్ ఏ లౌడ్ మౌత్. అంటే తన నోట్లో మాట ఆగు, తను అందరికీ చెప్పేస్తాడు లేదా తను రూడ్గా మాట్లాడతాడు అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఏ లంప్ ఇన్ వన్స్ థ్రోట్.
ఓకే, ఇది కూడా మనకి ఈ లైన్ చదవగానే అర్థమవుతుంది కదా ఇడియం. ఏ లంప్ ఇన్ వన్స్ థ్రోట్ అంటే బేసిక్గా ఏ ఫీలింగ్ దట్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు స్పీక్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ లైక్ సాడ్నెస్, జాయ్ అండ్ గ్రాటిట్యూడ్. అంటే మనకి ఏదైనా ఒక భావోద్వేగంతో గొంతు బిగుసుకుపోవడం వల్ల సమ్ టైమ్స్ మనకి ఏడుపు వస్తుంది లేదా ఆనందం వస్తుంది, అప్పుడు నోట్లోంచి మాట రాదు. సో ఇట్ ఫీల్స్ లైక్ అ లంప్ ఇన్ అవర్ థ్రోట్. సో దాంతో మనకి ఏదైనా ఒక ఎమోషన్ ఏదైనా ఇంటెన్స్గా ఉన్నప్పుడు ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ని మనము ఈ విధంగా చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ ఎ లంప్ ఇన్ హెర్ థ్రోట్ వైల్ సేయింగ్ గుడ్ బై టు హర్ పేరెంట్స్. తనకి భావోద్వేగంతో మాట అనేది రాలేదు, గొంతు బిగుసుకుపోయింది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఎ మేర్స్ నెస్ట్. సంథింగ్ దట్ సీమ్స్ లైక్ అన్ ఇంపార్టెంట్ డిస్కవరీ బట్ ఈజ్ యాక్చువల్లీ ఫాల్స్, డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే అసలు నిజమే కానీ ఒక విషయాన్ని మనం మేర్స్ నెస్ట్ అని అంటాం. ఓకే, మేర్స్ నెస్ట్, మేర్ ఈజ్ నథింగ్ బట్, మేర్స్ అంటే ఫీమేల్ హార్సులు, లైక్ మేర్ అంటే ఫీమేల్ హార్స్ ఎక్కడ కూడా నెస్ట్ అనేది బిల్డ్ చేయదు కదా. సో ఫైండింగ్ ఎ మేర్స్ నెస్ట్ అంటే ఇంపాసిబుల్, అసలు దొరకదు మనకి. సో ఆ ఉద్దేశంతో అసలు నిజమే కానిది, ఒక ఊహలో ఉండింది, అసలు కంప్లీట్గా అబద్ధమైన విషయాన్ని చూడడానికి ఏదో ఇంపార్టెంట్ అనిపిస్తుంది కానీ అది నిజానికి నిజమే కాదు, అట్లాంటి విషయాల్ని ఒక కంప్లీట్ ఫాల్స్ ఇమాజినరీ థింగ్ని మేర్స్ నెస్ట్ అని అంటాం. లేదా మిస్అండర్స్టాండింగ్స్ని కూడా చెప్పొచ్చు ఈ విధంగా, అంటే అది లేదు కంప్లీట్గా. ఎగ్జాంపుల్, ద ఇన్వెస్టిగేటర్స్ థాట్ దే హ్యాడ్ ఫౌండ్ న్యూ ఎవిడెన్స్ బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ మేర్స్ నెస్ట్. అదంతా బోటకం, అదంతా ఫాల్స్ అని చెప్తున్నారు. ఎ మిన్సింగ్ వాక్. ఎ మిన్సింగ్ వాక్ అంటే షార్ట్, డెలికేట్ ఆర్ ఎఫెక్టెడ్ స్టెప్స్ ఆఫెన్ ఇంటెండెడ్ టు అపియర్ గ్రేస్ఫుల్ ఓవర్లీ రిఫైన్డ్. అంటే చిన్న చిన్న అడుగులతో నడవడం బేసిక్గా. సో ఒక చిన్న చిన్న అడుగులతో నడవడాన్ని, ఒక షార్ట్ వాక్ని మిన్సింగ్ వాక్ అని అంటాం అనమాట. బేసిక్గా మిన్సింగ్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డే, ఇట్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్ మిన్సెన్. ఈ మిన్సెన్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే చాలా డెలికేట్ లేదా చాలా స్మాల్ అని చెప్పచ్చు. సో ఇది యూజువల్గా ప్రీవియస్గా లైక్ టేకింగ్ స్మాల్ స్టెప్స్ లేదా టేకింగ్ కేర్ఫుల్ స్టెప్స్ని రిప్రజెంట్ చేస్తూ వాడేవారు. తర్వాత ఈ మిన్సెన్ కాస్త మిన్సింగ్ వాక్గా మారిందనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద యాక్టర్ ఎంటర్డ్ ద స్టేజ్ విత్ అ మిన్సింగ్ వాక్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. అంటే చాలా నెమ్మదిగా నడుస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ మంత్ ఆఫ్ సండేస్. ఏ మంత్ ఆఫ్ సండేస్ అంటే వెరీ లాంగ్ టైం లేదా ఎక్స్ట్రీమ్లీ లాంగ్ పీరియడ్, అంటే చాలా కాలము అని చెప్పచ్చు అనమాట. సో బేసిక్గా మనకి దెర్ ఈస్ ఓన్లీ వన్ సండే ఎవ్రీ వీక్. సో ఇట్ ఈస్ నౌ ఇక్కడ ఏం అర్థం అంటే ఐడియా ఆఫ్ హ్యావింగ్ ఎంటైర్ మంత్ మేడప్ ఓన్లీ ఆఫ్ సండేస్ విచ్ ఈస్ ఇంపాసిబుల్, రైట్, విచ్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్. ఓకే, సో దేనికి ఎలా లింకప్ చేశారంటే ఒక లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ టైంని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమాజిన్ ఇఫ్ వీ హ్యావ్ అ మంత్ ఆఫ్ సండేస్, రైట్. ఏ మంత్ ఆఫ్ సండేస్ అంటే మొత్తం మంత్ అంటే మనకి ఎంటైర్ టైం అన్నది దొరుకుతుంది. సో ఎక్స్ట్రీమ్లీ లాంగ్ పీరియడ్ వీ గెట్. సో ఆ విధంగా చెప్తున్నారనమాట. సో ఎగ్జాంపుల్, ఐ హ్యావెంట్ సీన్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఇన్ ఏ మంత్ ఆఫ్ సండేస్, అంటే చాలా కాలంగా నేను చూడలేదు. నెక్స్ట్, ఏ వన్ ట్రిక్ పోనీ ఈజ్ నథింగ్ బట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఏ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ గుడ్ అట్ ఓన్లీ వన్ స్కిల్ ఆర్ హ్యాస్ ఓన్లీ వన్ యూస్ఫుల్ ఎబిలిటీ. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ బట్ ఓన్లీ ఒక్క దాంట్లో మాత్రమే, కేవలం ఒకే ఒక ఫీల్డ్లో లేదా పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్న, ఒకే పనిలో నైపుణ్యం ఉన్న వ్యక్తిని మనము వన్ ట్రిక్ పోనీ అని అంటామన్నమాట. ఓకే, సో బేసిక్గా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సర్కస్ పోనీస్ ఉంటారు కదా, సర్కస్ పోనీస్కి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు ఓన్లీ ఒకే ఒక ట్రిక్ పర్ఫామ్ చేయడానికి. సో యానిమల్స్కి ట్రైనింగ్స్ ఇస్తారు, ఈ పర్సన్స్కి ట్రైనింగ్ ఇస్తారు. సో వీళ్ళందరికీ కూడా సింగిల్ పర్ఫార్మెన్స్ యాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. వన్ ట్రిక్ పోనీ ఈజ్ నథింగ్ బట్ అ పర్సన్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ అయినా కావచ్చు, ఇట్ ఈస్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ వన్ పర్టిక్యులర్ థింగ్. ఎగ్జాంపుల్,
Although he is excellent at coding, he is a one trick pony because he lacks other technical skills. అతని కోడింగ్ మాత్రమే బాగా వచ్చు, రిమైనింగ్ టెక్నికల్ స్కిల్స్ అనేవి లేవు. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. Okay, a penny for your thoughts is nothing but a friendly way of asking someone what they are thinking about. Okay, which means you are asking someone మీ ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ప్రశ్నని, ఆ క్వశ్చన్ మార్క్నే ఇది పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అని మనం అడగచ్చు అనమాట. ఓకే, పెన్నీ అంటే ఏంటి? స్మాల్ కాయిన్. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనము కొంచెం చెప్తావా నీ ఒపీనియన్, నువ్వేమనుకుంటున్నావో అని అడుగుతున్నాం అనమాట, రైట్? ఓకే, సో యు ఆర్ ఆస్కింగ్ సమ్ వన్ టు షేర్ అబౌట్ దేర్ వ్యూస్ టు యూ. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ బీన్ వెరీ క్వైట్ టుడే, ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్ అని అడుగుతున్నాను. అంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు, కొంచెం ఏమైనా చెప్తావా, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తావా. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ కేక్. ఎస్, ఏ పీస్ ఆఫ్ కేక్ which means something which is very easy to do, right? So because eating a piece of cake is very easy and we enjoy it a lot. చాలా సులభమైన పనిని రిప్రజెంట్ చేయడానికి a piece of cake యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, the English grammar test was a piece of cake for Ria. చాలా ఈజీ అని చెప్తున్నాం. నెక్స్ట్, rift in the lute. a rift in the lute అంటే బేసిక్గా ఒక స్మాల్ ప్రాబ్లం, ఒక చిన్న డిసగ్రిమెంట్ కెన్ గ్రాడ్యువలీ రూయిన్ సంథింగ్ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. అంటే ఒక చిన్న లోపం అది కనుక ఫిక్స్ చేయకపోతే అది చాలా ఇట్ కెన్ గ్రాడ్యువలీ రూయిన్, అంటే పాడు చేస్తుంది మొత్తానికి, అది మనకి ఇష్యూ క్రియేట్ చేస్తుంది అని చెప్పి అంటున్నాం అనమాట. ఓకే, బేసిక్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక స్ట్రింగ్స్ ఉన్న ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దాని పేరు ల్యూట్ అనమాట. రిఫ్ట్ ఇన్ ద ల్యూట్ అంటే రిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక క్రాక్, స్మాల్ క్రాక్, దాన్ని మనము రిఫ్ట్ అంటాం. ఓకే, సో ఇన్స్ట్రుమెంట్లో ఒక చిన్న రిఫ్ట్, క్రాక్ వచ్చినా అదంతా పాడైపోతుంది అని చెప్పడానికి ఇది వాడుతున్నాం అనమాట. ఓకే, సో ఎ లిటిల్ రిఫ్ట్ ఇన్ ద ల్యూట్ కెన్ కాజ్ అ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఆర్ ఇట్ కెన్ స్పాయిల్ ఎవ్రీథింగ్ అన్నట్టు చెప్తున్నాం. ఓకే, సో ఒక చిన్న ఫ్లా ఉన్నప్పటికీ దట్ కెన్ కాజ్ మేజర్ ప్రాబ్లమ్స్, వీ సే a rift in the lute. For example, a misunderstanding created a rift in the lute of their friendship. వాళ్ళ ఫ్రెండ్షిప్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది ఒక రిఫ్ట్ ఇన్ ద లూట్ లాగా అయిపోయింది. అంటే అది క్లియర్ చేసుకోకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ మిస్ అయిపోతారు. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ సైట్ ఫర్ సోర్ ఐస్. ఓకే, ఇది చూసుకున్నట్టయితే ఎ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ గ్రేట్ ప్లెజర్ టు సీ, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఆర్ డ్యూరింగ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. అంటే చాలా రోజుల తర్వాత మనం ఎవరినైనా ఇష్టమైన వాళ్ళని చూసినా, నచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి జరిగిన హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సో అందుకని సైట్ ఫర్ సోర్ ఐస్ అని అంటున్నాం అన్నమాట. ఓకే, సో ఒక టయర్డ్ ఐస్, సోర్ ఐస్ అంటే ఒక చాలా అలసిపోయినటువంటిది, అప్పుడు వరకు బాధతో నిండిపోయినటువంటి హృదయం లేదా మన కళ్ళు మనకి నచ్చిన దృశ్యాన్ని చూసినా, నచ్చిన మనిషిని చూసినా ఏ రకంగా అయితే హ్యాపీ ఫీల్ అవుతారో దాన్ని మనము ఎ సైట్ ఫర్ సోర్ ఐస్ అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్, ఆఫ్టర్ స్పెండింగ్ మంత్స్ అవే ఫ్రమ్ హోమ్ మై ఫ్యామిలీ వాజ్ ఎ సైట్ ఫర్ సోర్ ఐస్. అంటే నేను ఇన్ని మంత్స్ హోమ్కి అవేగా ఉండి సడన్గా మా ఫ్యామిలీని చూసేటప్పటికి నాకు అది ఒక సైట్ ఇన్ సోర్ ఐస్ లాగా అనిపించింది, కళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఏ స్లైస్ ఆఫ్ ద ఏ స్లైస్ ఆఫ్ ద పై అంటున్నాం. ఓకే, సో దీని అర్థం ఇది క్లియర్గానే అర్థమవుతుంది మనకి. ఏ షేర్ ఆర్ పోర్షన్ ఆఫ్ సంథింగ్ వాల్యుబుల్, ఎస్పెషల్లీ మనీ, ప్రాఫిట్స్ ఆర్ సక్సెస్. అంటే ఏదైనా ఒక బిజినెస్ చేస్తే లాభాల్లో వచ్చే వాటాని, ఒక ప్రయోజనంలో వచ్చే భాగాన్ని స్లైస్ ఆఫ్ ద పై అంటాం అన్నమాట. ఓకే, సో బేసిక్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక పై ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని డివైడ్ చేస్తున్నాం, తినేటువంటిది ఏదైనా మనం డివిజన్ చేస్తున్నాం, స్లైస్ ఆఫ్ పై. సో డివైడింగ్ ఇంటూ స్లైసెస్ సో దట్ ఎవ్రీ పర్సన్ గెట్స్ ద షేర్,
రైట్. సో ఎవ్రీ పర్సన్ గెట్స్ ద షేర్ అనమాట. సో ఇక్కడ పై అనేది అది వెల్త్ అవ్వచ్చు, అది ప్రాఫిట్ అవ్వచ్చు, ఏదైనా ఒక అవకాశం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ ద ఎంప్లాయీస్ వాంటెడ్ ఏ స్లైస్ ఆఫ్ ద పై ఆఫ్టర్ ద కంపెనీ ఎర్న్డ్ హ్యూజ్ ప్రాఫిట్స్. అంటే ప్రతి ఒక్కరికి అందులో భాగం, వాటా అనేది కావాలి. నెక్స్ట్, ఏ స్మాష్ హిట్ అంటే ఆబ్వియస్లీ దిస్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఒక గ్రేట్ సక్సెస్ని మనం స్మాష్ హిట్ అంటాము. అది మూవీ, ఎస్పెషల్లీ దీన్ని మనము మూవీస్కి వాడతాం, ఏదైనా బుక్స్కి, ఏదైనా షో, ఏదైనా ఒక ఈవెంట్కి చాలా పాపులర్ అయిపోయి హిట్ అయిపోతే దాన్ని స్మాష్ హిట్ అంటాము. సో భారీ విజయం లేదా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి విజయాన్ని మనము స్మాష్ హిట్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద న్యూ మూవీ బికేమ్ ఏ స్మాష్ హిట్ విత్ ఇన్ ఎ వీక్ ఆఫ్ ఇట్స్ రిలీజ్. కొత్త మూవీ ఒక స్మాష్ హిట్ అయిపోయింది, అది రిలీజ్ అయినటువంటి ఒక వీక్లోనే అని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఏ స్టోన్స్ త్రో ప్రీవియస్ లో కూడా రిపీట్ అయింది. చాలా చిన్న డిస్టెన్స్, వెరీ షార్ట్ డిస్టెన్స్ లేదా చాలా దగ్గరలో ఒక రాయి విసిరేంత దూరం అని మనం చెప్పచ్చు. కొద్ది దూరంలో ఉంటే ఏ స్టోన్స్ త్రో అని చెప్తాము. ఎగ్జాంపుల్, ద బస్ స్టాప్ ఈజ్ ఎ స్టోన్స్ త్రో ఫ్రమ్ మై హౌస్. మా ఇంటి నుంచి బస్ స్టాప్ చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ చూడండి, ఏ స్టంబ్లింగ్ బ్లాక్ అంటే ఆబ్వియస్లీ మనల్ని అడ్డుకట్ట వేసేటువంటిది, ఆపివేసేది. ఒక స్టోన్ కానివ్వండి, ఒక ఆబ్స్టకిల్ లేదా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ దట్ ప్రివెంట్స్ ప్రోగ్రెస్ ఆర్ సక్సెస్ని ముందుకు వెళ్లకుండా ఆపేసువంటే అడ్డంకిని స్టంబ్లింగ్ బ్లాక్ అని అంటాం. సో అడ్డంకి లేదా పురోగతికి ఆటంకం కలిగించేటువంటి విషయం. ఎగ్జాంపుల్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బికేమ్ అ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ హర్ కెరియర్. ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది తన కెరియర్కి చాలా పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్ అని చెప్తున్నాం, ఒక అడ్డంకి. నెక్స్ట్, ఎ టఫ్ రో టు హో. ఓకే, ఎ టఫ్ రో బేసిక్గా ఇక్కడ హోయింగ్ అంటే మీనింగ్ మనకి not sure why sorry హోయింగ్ అంటే మనకి మీనింగ్ తెలుసు కదండి, రిమూవ్ చేయడం, మొక్కలు, క్రాప్స్. ఓకే, ఒక నాగలు తీసుకొని మనము మొక్కల్ని నరుకుతాం కదా, రోస్ క్రాప్స్ని. సో అదనమాట. సో బేసిక్గా ఇక్కడ ఎ టఫ్ రో, ఆ రో ఏమంటాం, మొక్కలు ఉండేటువంటి నరుకుతూ ఉంటాం కదా, ఈ మొక్కలు ఉండేటువంటి రోని ఈ రకంగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఒకవేళ ఆ రో అనేది చాలా పొడుగ్గా ఉంటే, సో ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్ అ గ్రేట్ ఎఫర్ట్ టు ఫినిష్ దట్. సో ఆ విధంగా వెరీ డిఫికల్ట్ జాబ్ ఆర్ సిచ్యువేషన్ దట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు ఓవర్కమ్. ఒక కష్టమైన పనిని, ఒక కఠినమైన పరిస్థితిని టఫ్ రో టు హో అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్, స్టార్టింగ్ ఎ న్యూ బిజినెస్ విత్ వెరీ లిటిల్ మనీ ఈజ్ ఎ టఫ్ రో టు హో. చాలా కష్టము అని చెప్తున్నాం. నెక్స్ట్, ఎ వాయిస్ క్రైయింగ్ ఇన్ ద వైల్డర్నెస్. ఐ థింక్ దిస్ ఆల్సో వీ హ్యావ్ కవర్డ్ ఇన్ అవర్ PYQs. ఎ వాయిస్ క్రైయింగ్ ఇన్ ద వైల్డర్నెస్ అంటే ఈ ఇడియమ్ మనకి అగైన్ బైబిల్ నుంచి తీసుకోబడింది. ఓకే, అంటే బేసిక్గా వైల్డర్నెస్ అంటే ఎవరికి కనిపించదు, no one pays attention to it. అంటే a person who gives good advice or warnings but no one pays attention to them. అంటే ఎవరు పట్టించుకొని హెచ్చరిక చేసేటువంటి వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి, అంటే అతను చెప్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, the scientists' warnings about pollution were a voice crying in the wilderness for many years. ఎంతో కాలంగా సైంటిస్ట్ ఒక మంచి విషయం చెప్తున్నారు కానీ అది ఎవ్వరూ వినలేని, పట్టించుకోలేని వాయిస్ లాగా మారిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ అబౌట్ టర్న్ అంటే ఎస్, ఇది కూడా మనకి తెలుసు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అబౌట్ టర్న్, సోల్జర్స్కి ఇచ్చేటువంటి ఆర్డర్స్ వేర్ దే హ్యావ్ టు turn not 90 degrees, completely 180 degrees, and they have to face their opposite direction. ఓకే, ఈ అబౌట్ అనేటువంటి ఫ్రేజ్ అలా మనకి ఒక కంప్లీట్
చేంజ్ ఇన్ ఒపీనియన్గా వాడుతున్నాము, లేదా ఒక డెసిషన్ మారిపోయింది, ఒక పాలసీ లేదా ఒక డైరెక్షన్ మారిపోయిందని చెప్తున్నాం. పూర్తిగా అభిప్రాయం మార్చుకోవడాన్ని అబౌట్ టర్న్ అంటాం. ఎగ్జాంపుల్, ద కంపెనీ మేడ్ అన్ అబౌట్ టర్న్ ఆన్ ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ. అంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని, ఎంటైర్ పాలసీని మార్చేసింది, కంప్లీట్గా డెసిషన్ని మార్చేసింది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ అబౌవ్ బోర్డ్. ఓకే, సో అబౌవ్ బోర్డ్ ఇది బేసికల్గా ఫస్ట్ మీనింగ్ ఏంటంటే డూయింగ్ సంథింగ్ ఆనెస్ట్లీ, ఫెయిర్లీ, వితౌట్ హైడింగ్ ఎనీథింగ్. అంటే మనం న్యాయంగా, చట్టబద్ధంగా, మోసం లేకుండా చేసేటువంటి పనిని. బేసిక్గా ఇది మనకి దే సే దట్ మనము కార్డ్ గేమ్స్ నుంచి ఇది తీసుకున్నాము అని చెప్తారు. ప్లేయర్స్ అందరూ కూడా ఎటువంటి మోసం చేయకుండా టేబుల్ మీద కార్డ్స్ గేమ్ ఆడతాం కదా, వాళ్ళ యొక్క హ్యాండ్స్ని టేబుల్ మీద పెట్టి ఆడతారు. సో దట్ దే ఆర్ నాట్ హైడింగ్ ఎనీథింగ్, లేదా ఎక్స్ట్రా కార్డ్స్ ఇట్లా చెయ్యి కింద పెట్టి ఆడి ఎటువంటి మోసం చేయకుండా ఆడుతున్నారు అనడానికి ఈ పదం వాడతాం, అబౌవ్ బోర్డ్. అలా కార్డ్ గేమ్ నుంచి తీసుకోబడింది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వాజ్ అబౌవ్ బోర్డ్, విచ్ మీన్స్ అంతా కూడా ఫెయిర్గా జరిగింది అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ యాసిడ్ టెస్ట్. ఓకే, a final or most important test that shows whether someone or something is truly good or successful. అంటే అసలైన పరీక్ష అని చెప్పచ్చు, లేదా నిజమైన సామర్థ్యాన్ని నిరూపించే పరీక్ష అని చెప్పచ్చు. ఓకే, సో బేసిక్గా ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే కెమిస్ట్రీ టాపిక్ నుంచి. మనకి నైట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండి, నైట్రిక్ యాసిడ్ వచ్చేసి దిస్ ఈజ్ యూజ్ టు టెస్ట్ అది గోల్డ్ని, ఆ మెటల్ అనేది నిజంగా గోల్డా లేదా. బికాస్ రియల్ గోల్డ్ యాసిడ్ వేసినా ఏమీ అవ్వదు, ఫేక్ అయితే కనుక అది వెంటనే రియాక్ట్ అవుతుంది. సో దీనివల్ల నిజం అనేది బయటపడుతుంది ఈ ఒక్క టెస్ట్ వల్ల. సో అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఎవరైనా మోసం చేయాలనుకుంటే వాళ్ళకి పెట్టేటువంటి ఫైనల్ టెస్ట్ని, లేదా అసలు నిజాన్ని నిరూపించేటువంటి రియల్ టెస్ట్ని మనము యాసిడ్ టెస్ట్తో పోలుస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ద ఫైనల్ ఇంటర్వ్యూ ఈజ్ ద యాసిడ్ టెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. అంటే ఈ ఇంటర్వ్యూలో అసలైన పర్సన్ హూ ఈజ్ వెల్ ఫిట్ అని తెలిసిపోతుంది అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ యాడమ్స్ యాలీ. ఓకే, యాడమ్స్ ఎల్ బేసికలీ ఈ ఇడియమ్ కూడా బైబిల్ నుంచి తీసుకోబడింది. యాడమ్ అనేటువంటి పర్సన్, హీఈస్ బిలీవ్డ్ దట్ హీ హ్యాస్ లివ్డ్ బిఫోర్. ఇతను ఎప్పుడు అంటే ఈ మనకి వైన్ కానీ అదర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇవన్నీ రాకముందు నుంచి ఇతను ఉండేవాడు అని చెప్పి, అప్పట్లో మరి ఇవన్నీ రాకముందు దే యూస్ టు హ్యావ్ ఓన్లీ డ్రింక్ ఈజ్ వాటర్. ఓకే, సో ఆ రకంగా ఇతను అప్పటి నుంచి ఉన్నాడు వల్ల. సో ఇది చాలా సర్కాస్టిక్గా చెప్పేవారు అనమాట. ప్లెయిన్ వాటర్ని యాడమ్స్ ఎల్ కింద ఎక్స్ప్రెషన్ అనేది మెన్షన్ చేసేవారు. బికాస్ ఇట్ ఈస్ నాట్ కంపేర్డ్ విత్, ఆర్ ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ వాటర్, దెర్ ఇస్ నథింగ్ మిక్స్. Okay, so humorous expression used to mean plain water instead of tea, coffee or alcoholic drinks. Example చూడండి, అర్థమవుతుంది. After playing cricket in the hot sun, all I wanted was a glass of Adam's ale. అంటే నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి, ప్లెయిన్ వాటర్ కావాలి అని అర్థం. నెక్స్ట్ ఈజ్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ ఆర్ ఫ్లేమ్. యాడ్ ఫ్యూయల్ టు ద ఫ్లేమ్ అన్న ఒకటే. అంటే ఒక సిచ్యువేషన్ని ఇంకా వర్స్ట్గా చేయడము, ఆర్గ్యుమెంట్ని, ఒక ప్రాబ్లమ్ని ఇంకా వర్స్ట్గా చేయడం. సో ఇప్పటికే ఉన్న సమస్యని మరింత తీవ్రం అయ్యేలా చేయడాన్ని మనము యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అని అంటాం. ఎగ్జాంపుల్, హిజ్ రూడ్ కామెంట్స్ ఓన్లీ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ డ్యూరింగ్ ద ఆర్గ్యుమెంట్. అతని కామెంట్స్ ఫ్యూయల్ టు ద ఫైర్. అంటే మనము జనరల్గా యూజ్ చేస్తాం, డోంట్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే ఆల్రెడీ మండుతున్న అగ్నికి ఇంకా మనం ఆర్జ్యం పోయడం అంటాం, ఆ విధంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాడ్ ఇన్సల్ట్ టు ఇంజూరీ అంటున్నాం. సో టు మేక్ సమ్ వన్ ఫీల్ ఈవెన్ వర్స్ ఆఫ్టర్ దే హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ డిసప్. అంటే వాళ్ళు ఆల్రెడీ బాధపడుతుంటే వచ్చి ఇంకా గాయం మీద కారం జల్లినట్టుగా చేయడం అనమాట. అంటే ఆల్రెడీ ఒకవేళ ఇబ్బంది బాధల్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ ఇంకా అడిషనల్గా మనము ఎమోషనల్గా లేకపోతే మెంటల్గా హర్ట్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ని ఇంకా పెంచడంని అంటాం అనమాట. ఓకే, సమ్వన్ సఫరింగ్, వాళ్ళ యొక్క సఫరింగ్ని ఇంకా పెంచడం. ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ లూజింగ్ ద మ్యాచ్ బీయింగ్ లాఫ్డ్ ఎట్ బై ద క్రౌడ్ యాడెడ్ అన్ ఇన్సల్ట్ టు ఇంజరీ. అంటే ఆల్రెడీ మ్యాచ్ లూజ్ అయ్యామనే ఒక ఇన్సల్ట్లో వాళ్ళు ఉంటే
బాధలో వాళ్ళు ఉంటే క్రౌడ్ అంతా నవ్వేటప్పటికి అదంతా ఇట్ హ్యాస్ యాడెడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. నెక్స్ట్ వీ హ్యావ్ ఆఫ్టర్ ఏ ఫ్యాషన్. ఇక్కడ టు డూ సంథింగ్ బట్ నాట్ ఇన్ ద బెస్ట్ ఆర్ ప్రాపర్ వే, ఓన్లీ పార్షియల్లీ విత్ లిమిటెడ్ సక్సెస్. బేసిక్గా దీని అర్థం అంటే ఏదో అంతంత మాత్రంగా. ఓకే, ఆఫ్టర్ ఏ ఫ్యాషన్ అంటే అంతంత మాత్రంగా. ఓకే, డూయింగ్ సంథింగ్ బట్ నాట్ అప్ టు ద మార్క్ అనేటువంటి మీనింగ్లో చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ క్యాన్ కుక్ ఆఫ్టర్ ఏ ఫ్యాషన్ బట్ హిస్ ఫుడ్ ఈజ్ నాట్ వెరీ టేస్టీ. అంటే కుక్ చేస్తాడు అంతంత మాత్రంగా బట్ అంత టేస్టీగా ఏమి ఉండదు, విత్ లిమిటెడ్ సక్సెస్ అన్నాం అందుకే. నెక్స్ట్ వీ హ్యావ్ ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్. ఏ పర్సన్ who likes the same things or thinks in same way as you, making you feel special connection with them. బేసిక్గా మనసుకు నచ్చిన వ్యక్తిని ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అని అంటాం అనమాట. ఓకే, ఆఫ్టర్ అంటే ఒక విధంగా, ఒక మేనర్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క విధానం అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ మ్యాచ్ అవుతున్నాయి వేరే వాళ్ళతో, మనది వేరే వాళ్ళకి మ్యాచ్ అవుతున్నాయి అనేసి ఆ లైక్ మైండ్ సెట్ ఉంటే మనం వాళ్ళు మనకి నచ్చితే ఆఫ్టర్ వన్స్ ఓన్ హార్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఎనీవన్ హూ లవ్స్ బుక్స్ ఈజ్ అ పర్సన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అనమాట. అంటే నాకు నచ్చినట్టుగా అవతల వాళ్ళు కూడా, అంటే నాకు నచ్చుతారు ఆ పర్సన్ ఎవరైనా బుక్స్ ఇష్టపడితే, బికాస్ దే ఆర్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. అంటే ఇట్స్ సేమ్ హ్యాబిట్ ఐ హ్యావ్, ఐ లవ్ బుక్స్, ద అదర్ పర్సన్ ఆల్సో లవ్స్ బుక్స్. ఓకే, against the clock. Yeah, against the clock, again it is self-explanatory, which means to hurry and complete something before the time limit or deadline. అంటే చాలా తక్కువ టైం ఉంది, ఆ విత్ ఇన్ డెడ్ లైన్ కంప్లీట్ చేయడానికి మనం ఫాస్ట్గా పని చేయడాన్ని అగెయిన్స్ట్ ద క్లాక్ అని అంటాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, we are working against the clock to finish the project before the deadline is the correct example. ఓకే, అంటే మేము డెడ్ లైన్ కన్నా ముందు ఫినిష్ చేయడానికి అంత త్వరగా పనిచేస్తున్నాము అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఎయిడ్ అండ్ అబెట్. ఎయిడ్ అండ్ అబెట్, టు హెల్ప్ ఆర్ ఎంకరేజ్ సమ్వన్ టు డూ సంథింగ్ రాంగ్ ఆర్ ఇల్లీగల్. తప్పు పని చేయకుండా సహాయం చేయడం అనమాట. ఓకే, సో ఇది మనకి ఇంగ్లీష్ లీగల్ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడిందండి. ఇంగ్లీష్ లీగల్ లాంగ్వేజ్ నుంచి ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం, అబెట్ అంటే ఎంకరేజ్ చేయడం లేదా వేరే వాళ్ళని అసిస్ట్ చేయడం అనమాట. ఓకే, అసిస్టింగ్ ఇన్ వాట్, టు డూయింగ్ సంథింగ్ రాంగ్. ఓకే, ఇది చాలామంది చాలా కాలంగా ఎలా యూజ్ చేస్తున్నారు అంటే తప్పు పని చేయడానికి ప్రోత్సాహం చేయడాన్ని ఎయిడ్ అండ్ అబెట్ అని అంటాం. సో ఎగ్జాంపుల్, ఎనీవన్ హూ హెల్ప్స్ ఎ థీఫ్ ఎస్కేప్ మే బి అక్యూజ్డ్ ఆఫ్ ఎయిడింగ్ అండ్ అబెట్టింగ్ ద క్రైమ్. అంటే ఎవరైనా దొంగకి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తే వాళ్ళు అక్యూజ్డ్, వాళ్ళ మీద ఈ ఆరోపణ, వాళ్ళు వీళ్ళని తప్పు చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళుగా వీళ్ళ మీద నింద అనేది పడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వీ హ్యావ్ ఎయిర్ డర్టీ లెనిన్ ఇన్ పబ్లిక్ లేదా వాష్ డర్టీ లెనిన్ ఇన్ పబ్లిక్. సో దిస్ ఈస్ ఆల్సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, వాషింగ్ డర్టీ క్లోత్స్, లెనిన్ ఈజ్ నథింగ్ బట్ క్లోత్స్. బేసిక్గా ఇది వరకు ఎవరైనా సరే బట్టలు ఇంట్లోనే ఉతుక్కుంటారు, నాట్ ఇన్ పబ్లిక్ వేర్, అందరూ చూసే విధంగా కాదు. సో అలా డర్టీ లెనిన్ సింబలైజెస్ వాట్, యువర్ పర్సనల్ మ్యాటర్స్, టు డిస్కస్ ఆర్ రివీల్ ప్రైవేట్ ఆర్ ఫ్యామిలీ లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ పబ్లిక్. ఇంటి విషయాల్ని బయట డిస్కస్ చేయడాన్ని వాషింగ్ డర్టీ లెనిన్ ఇన్ పబ్లిక్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్, ద బ్రదర్స్ స్టార్టెడ్ ఎయిరింగ్ దే డర్టీ లెనిన్ ఇన్ పబ్లిక్ డ్యూరింగ్ ఫ్యామిలీ మీటింగ్. అంటే అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మీటింగ్ టైంలో బయట పెట్టేశారు అంటున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ అలార్మ్స్ అండ్ ఎక్స్కర్షన్స్. సో అలార్మ్స్ అండ్ ఎక్స్కర్షన్స్ వచ్చేసి ఇట్స్ నథింగ్ బట్ షేక్స్పియర్ ఇంగ్లీష్ డ్రామాస్ నుంచి తీసుకోబడింది.
వేర్ మెనీ ఇట్స్ లైక్ ఏదైనా ఒక సీన్లో ఒక సడన్ యాక్టివిటీస్, సడన్ అటాక్స్, ఒక లౌడ్ నాయిస్ని క్రియేట్ చేసేటువంటి ఒక సిచ్యువేషన్ ఆర్ ఫైటింగ్ సిచ్యువేషన్ ఏదైనా స్టేజ్ మీద జరిగితే అది రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతామన్నమాట. ఇంగ్లీష్ డ్రామాలో ఈ పదం వాడేవారు, సో అక్కడి నుంచి తీసుకోబడింది. ఎ లాట్ ఆఫ్ నాయిసీ యాక్టివిటీ ఆర్ పానిక్ ఆర్ కన్ఫ్యూజన్ కాస్డ్ బై ఎ సడన్ ఈవెంట్, అంటే అనవసరమైన కలకలాన్ని అలార్మ్స్ అండ్ ఎక్స్కర్షన్స్ అంటాము. ఎగ్జాంపుల్, there were alarms and excursions in the office when the fire alarm suddenly went off. అంటే సడన్గా అలారం వెళ్ళిపోయిన తర్వాత దేర్ ఇస్ లాట్ ఆఫ్ పానిక్ సిచ్యువేషన్, అంటే అక్కడ అలారం వచ్చి ఆగిపోయినందువల్ల అందరూ పానిక్ అయిపోయారు అని అంటున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ అలైవ్ అండ్ కికింగ్. ఓకే, నెక్స్ట్ 1 second. Yeah. So alive and kicking అంటే still healthy, active and doing well. So even after a long time despite problems, అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్టిల్ దే ఆర్ సర్వైవింగ్ అన్నట్టు, ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉండడాన్ని అలైవ్ అండ్ కికింగ్ అంటాం. ఎగ్జాంపుల్, at the age of 90 my grandfather is still alive and kicking. So kicking is something symbolizes a movement, an energy, right? The person is alive అన్నట్టు, right? Next, all agog. Okay, we have all agog, which means బేసిక్గా ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు, ఇది ఇంగ్లీష్లో కూడా యూజ్ చేస్తున్నారు. బేసిక్గా ఒక క్యూరియాసిటీని, ఎక్సైట్మెంట్ని రిప్రజెంట్ చేస్తారు ఎగాగ్ అంటే మీనింగ్. సో అక్కడి నుంచి తీసుకోబడింది. ఆల్ ఎగాగ్ అంటే వెరీ ఎక్సైటెడ్ అండ్ క్యూరియస్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ బీ రివీల్డ్, ఎంతో ఆసక్తిగా ఉండడాన్ని ఆల్ ఎగాగ్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ద చిల్డ్రన్ వేర్ ఆల్ ఎగాగ్ టు సీ ద మెజిషియన్స్ న్యూ ట్రిక్, వీళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో క్యూరియాసిటీతో ఉన్నారు అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ అలాంగ్, సంథింగ్ దట్ వాస్ ట్రూ ఆర్ హ్యాపెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈవెన్ ఇఫ్ పీపుల్ రియలైజ్డ్ ఇట్ ఓన్లీ లేటర్, అంటే మొదటి నుంచి ఉంది కానీ జనాలకి తర్వాత అర్థమైంది. ఆల్ అలాంగ్. ఎగ్జాంపుల్, షీ నో ద ఆన్సర్ ఆల్ అలాంగ్ బట్ డిడ్ నాట్ టెల్ ఎనీవన్, తనకి ముందు నుంచి తెలుసు బట్ ఎవరికి చెప్పలేదు. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ అండ్ సన్డ్రై, ఎవ్రీ వన్ వితౌట్ ఎక్స్క్లూడింగ్ ఎనీవన్, అంటే అందరినీ కలుపుకొని లేదా అన్నిటినీ కలుపుకొని మొత్తం మీద అని మనము చెప్పచ్చు, ఆల్ అండ్ సన్డ్రై. సో బేసిక్గా ఈ వర్డ్ సన్డ్రై మీన్స్ చాలా డిఫరెంట్ అని చెప్పచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ అని, అన్ని విధాలమైన మనుషులు, డిఫరెంట్ లేదా ఒక ఇండివిజువల్ లేదా అందరూ అని చెప్పచ్చు. ఈ కంబైన్ చేస్తే వీటన్నిటినీ కంబైన్గా చేస్తే ఇక్కడ ఆల్ పెడితే వీటన్నిటిని కంబైన్ చేసినట్టు ఈ ఎక్స్ప్రెషన్ కలెక్టివ్గా తీసుకుంటున్నాం, అంటే అందరూ, ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద అందరూ, ఆల్ అండ్ సన్డ్రై అని చెప్తున్నాం అన్నమాట, వితౌట్ లీవింగ్ ఎనీ వన్ అవుట్. Example, the invitation was open to all and sundry, so anyone could attend the event. So ఎవరిని వదలకుండా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము, ఇన్విటేషన్ అందరికీ పంపించబడింది అని అంటున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ ఎట్ సీ. సో దిస్ ఇడియం విచ్ మీన్స్ ఇది మనము ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద సెయిలర్స్, వాళ్ళకి నావిగేషన్స్ షిప్లో సెయిల్ చేసేటప్పుడు ఒక ల్యాండ్ మార్క్స్ ఉండవు, సమ్ టైమ్స్ దే విల్ బి లాస్ట్, వాళ్ళ డైరెక్షన్ ఎటుందో తెలీదు. సీలో చాలా దే విల్ బి లాట్ ఆఫ్ డిఫరెంట్ డిఫికల్టీస్ వైల్ దే ఆర్ సెయిలింగ్ ఆన్ ద ఓషన్. సో ఆ రకంగా తీసుకున్నాం, అక్కడ ఏది ఒక సందులు ఉండవు, ఒక డైరెక్షన్స్ ఉండవు. సో ఇది ఒక సింబల్ ఆఫ్ కన్ఫ్యూజన్గా మనం తీసుకోవచ్చు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ అన్సర్టైనిటీ అని చెప్పచ్చు. అలా ఆల్ ఎట్ సీ అంటే కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్, పజిల్డ్ ఆర్ అన్షూర్ అబౌట్ వాట్ టు డూ. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆల్ ఎట్ సీ యూస్ చేస్తాము. పూర్తిగా గందరగోళంగా ఉండడాన్ని ఆల్ ఎట్ సీ అంటాము. ఎగ్జాంపుల్, వెన్ ద టీచర్ సడన్లీ ఆస్క్డ్ మీ టు I was all at sea when the teacher suddenly asked me to explain the topic, అంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అని చెప్తున్నాను. ఆల్ బార్క్ అండ్ నో బైట్. ఆల్ బార్క్ అండ్ నో బైట్ ఇది మనం జనరల్గా మనకి తెలుస్తూనే ఉంటాము. లైక్
సారీ తెలిసే ఉంటుంది. మొరిగే కుక్కలు కరవు అనేటువంటి తెలుగులో కూడా సామెత మనకి ఉంది కదండి. సమ్ డాగ్స్ డోంట్ బైట్, దే బార్క్ లౌడ్లీ అని చెప్పేసి. సో ఎ పర్సన్ హూ టాక్స్ టఫ్ థ్రెటన్స్ అదర్స్ బట్ డస్ నాట్ యాక్చువల్లీ డూ ఎనీథింగ్, అంటే మాటలు ఎక్కువ పని తక్కువ అని చెప్పొచ్చు, రైట్. సో చేతల్లో ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్, డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ హిమ్, హీఈస్ ఆల్ బార్క్ అండ్ నో బైట్. అతను అరుస్తాడు కానీ లైక్ అంత భయపడకు, అతను ఏమి చేయడు, ఊరికే అలా మాటలు చెప్తూ ఉంటాడు అన్నట్టు ఆ ఉద్దేశంతో మనము చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఆల్ ఐస్ అండ్ ఇయర్స్. సో గివింగ్ ఫుల్ అటెన్షన్ బై వాచింగ్ అండ్ లిసనింగ్ కేర్ఫుల్లీ. ఇది కూడా పీవైక్యూస్లో మనకి రావడం జరిగింది. పూర్తి శ్రద్ధతో చూడటం మరియు వినడాన్ని మనము ఆల్ ఐస్ అండ్ ఇయర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద స్టూడెంట్స్ వెర్ ఆల్ ఐస్ అండ్ ఇయర్స్ యాజ్ ద సైంటిస్ట్ బిగాన్ ద ఎక్సైటింగ్ ఎక్స్పెరిమెంట్. అంటే సైంటిస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఫుల్ ఫోకస్డ్గా ఉన్నారు అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ ఫింగర్స్ అండ్ థమ్స్, లేదా ఆల్ థమ్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే, సో ఆల్ ఫింగర్స్ అండ్ థమ్స్ విచ్ మీన్స్ టు బీ అ వెరీ ఆక్వర్డ్ ఆర్ క్లమ్జీ వైల్ డూయింగ్ సంథింగ్ విత్ యువర్ హ్యాండ్స్. అంటే బేసిక్గా ఏదైనా చేతులతో చేసే పనిలో కొంచెం అజాగ్రత్త అనేది ఉంటే దాన్ని మనము ఈ విధంగా చెప్తామన్నమాట, రైట్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయడం టఫ్గా ఉంటే, సో ఎవ్రీ థంబ్ ఎవ్రీ ఫింగర్ హ్యావ్ డిఫరెంట్ రోల్. సో ఇది మనము ఏం చెప్తున్నాము అంటే కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. ఓకే, అంటే కోఆర్డినేషన్ లేక ఇట్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్, ఆర్ లిటరల్ మీనింగ్లో చెప్పాలంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు అది జాగ్రత్తగా ఉండడం. ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ ఆల్ థమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు వ్రాపింగ్ గిఫ్ట్స్. ఓకే, ఐఎమ్ ఆల్ థమ్స్ అంటే నేను చాలా కొంచెం తడబడతాను గిఫ్ట్స్ వ్రాప్ చేస్తున్నప్పుడు అని చెప్తున్నాను. ఓకే, సో టు బీ వెరీ ఆక్వర్డ్ ఆర్ యూఆర్ క్లమ్జీ వైల్ డూయింగ్ సంథింగ్ విత్ యువర్ హ్యాండ్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్. A situation where everyone must work together because there is an important or urgent task to complete. సో ఇది మనకి అగైన్ డెక్ అనగానే మనకి షిప్స్ గుర్తొస్తాయి, సెయిలింగ్ షిప్స్ నుంచి తీసుకోబడ్డారు. హ్యాండ్స్ అంటే సెయిలర్స్ లేదా ఆ మెంబర్స్, క్రూ మెంబర్స్ అని చెప్పచ్చు. ఓకే, డెక్ అంటే ఏంటి, షిప్ మీద ఉండే మెయిన్ ఫ్లోర్ని మనం డెక్ అంటామండి. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా స్ట్రామ్స్ వచ్చినప్పుడు, ఇవన్నీ సిచ్యువేషన్స్లో క్యాప్టెన్ ఏమంటాడు, అందరినీ ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అని అంటాడు అనమాట. దాని అర్థం ప్రతి ఒక్క మెంబర్ అందరూ కూడా డెక్ మీదకి రావాలి, ఇమీడియట్గా మీ అటెన్షన్ కావాలి, హెల్ప్ కావాలి అనే ఉద్దేశంతో పిలుస్తాడనమాట. సో అలా ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అంటే అందరూ కలిసి పని చేయాలి, అత్యవసర పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయాలి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ద ఆఫీస్ వాజ్ ఆల్ హ్యాండ్స్ ఆన్ ద డెక్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ టుగెదర్, దే వర్కింగ్ టుగెదర్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ బికాస్ ఇట్స్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఆల్ హ్యాట్ అండ్ నో క్యాటిల్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్ హ్యాట్ అండ్ నో క్యాటిల్ అంటే పర్సన్ హూ లుక్స్ ఆర్ సౌండ్స్ ఇంప్రెసివ్ బట్ డస్ నాట్ హ్యావ్ స్కిల్స్, అచీవ్మెంట్స్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్ టు మ్యాచ్. అంటే గొప్పగా కనిపిస్తారు కానీ అంత వాళ్ళకి టాలెంట్ అనేది లేదు, సామర్థ్యం అనేది లేదు. ఓకే, సో బేసిక్గా ఈ ఆల్ హ్యాట్ అండ్ నో క్యాటిల్ అంటే ఇది బేసిక్గా మనకి ఒక అమెరికన్ కల్చర్ నుంచి తీసుకోబడింది. మనకి కౌబాయ్ కల్చర్ అనేది ఉంటుంది. సో మనందరికీ తెలుసు కౌబాయ్ హ్యాట్ అనేది ఒక సమ్వన్ హూ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. అంటే బేసిక్ ఒక లుక్ అనేది తీసుకొస్తుంది కదా. ఎవరైనా ఒక కౌబాయ్ హ్యాట్ ఉన్నారు అంటే వీ ఎక్స్పెక్ట్ దట్ దే హ్యావ్ సమ్ క్యాటిల్, దే హ్యావ్ హార్సెస్ ఆర్ అదర్ క్యాటిల్ విత్ దెమ్. సో వెన్ వీ సే సమ్వన్ ఇస్ వేరింగ్ ఏ కౌబాయ్ హ్యాట్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్యాటిల్, ఓకే, విచ్ మీన్స్ వాళ్ళు ఏదో చూపించుకుంటున్నారు బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ కెపాసిటీ ఆర్ దే డోంట్ హ్యావ్ ఎనీ సక్సెస్ అన్నట్టు చెప్తున్నాం. సో గొప్పగా కనిపించిన అసలు సామర్థ్యం లేని వ్యక్తి అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్, హీ టాక్స్ లైక్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ బట్ హీఈస్ ఆల్ హ్యాట్ నో క్యాటిల్. అంటే బిజినెస్ ఉన్నట్టు ఏదో చూపించుకుంటున్నాడు కానీ అక్కడ ఏం అతను సక్సెస్ లేదు. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ ఇన్. ఎస్, ఆల్ ఇన్ అనేటువంటి వర్డ్ ఒక పర్సన్కి ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాడు,
పూర్తిగా డ్రైన్ అవుట్ అయిపోయాడు, ఎనర్జీ ఈస్ డ్రైన్డ్ అవుట్. సో కంప్లీట్లీ ఎగ్జాస్ట్ అండ్ వెరీ టైర్డ్ ఆఫ్టర్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఎఫర్ట్. పూర్తిగా అలసిపోతే మనము ఈ పదం వాడతాము. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ డే ఇన్ ద సన్ ఐ వాజ్ ఆల్ ఇన్, అంటే నేను చాలా అలసిపోయాను అని చెప్తున్నాము. నెక్స్ట్, ఆల్ ఇన్ డేస్, ఆల్ ఇన్ ఏ డేస్ వర్క్. ఆల్ ఇన్ ఏ డేస్ వర్క్ అంటే సంథింగ్ దట్ మే సీమ్ డిఫికల్ట్ ఆర్ సర్ప్రైజింగ్ టు అదర్స్ బట్ ఈజ్ ఏ నార్మల్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ జాబ్ రొటీన్. ఆల్ ఇన్ ఏ డేస్ వర్క్ అంటే రోజువారీ పనిలో ఒక భాగం. ఓకే, యా, ఒక పర్సన్ ఒక రెగ్యులర్ రొటీన్లో చేసేటువంటి పనుల్లో భాగం అని చెప్తున్నాం అన్నమాట, రైట్? సో యా, సో ఇక్కడ ఏమన్నాము, సంథింగ్ దట్ మైట్ సీమ్ డిఫికల్ట్ ఆర్ సర్ప్రైజింగ్ టు అదర్స్ బట్ వాళ్ళకి అది చాలా ఈజీ, వాళ్ళు దట్ ఈస్ ఆల్ ఇన్ డేస్ వర్క్. సో ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ద ఫైర్ ఫైటర్ రెస్క్యూడ్ ఏ చైల్డ్ ఫ్రమ్ ద బర్నింగ్ బిల్డింగ్ అండ్ హీ సింప్లీ సెడ్ ఇట్స్ ఆల్ ఇన్ అ డేస్ వర్క్. అంటే ఇది మాకు రోజు చేసే పనే, మాకు అంత కష్టమైంది కాదు. బట్ ఫైర్ ఫైటర్ కాకుండా మనం ఎవరైనా రెస్క్యూ చేయాలంటే మనకు అది చాలా కష్టంగా అనిపిస్తుంది. Next we have all in all. Yes, all in all is also a self-explanatory word because మనం ఇది ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. అన్నిటినీ కన్సిడర్ చేసుకోవడం, అన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం, కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ లేదా ఆన్ ద హోల్, టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు అకౌంట్, అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవడం ఆల్ ఇన్ ఆల్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఆల్ ఇన్ ఆల్ మొత్తం మీద అని కూడా చెప్పచ్చు. ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ట్రిప్ డిస్పైట్ ద బ్యాడ్ వెదర్. మొత్తం మీద చూస్తే అంటే బ్యాడ్ వెదర్ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద చూస్తే ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ట్రిప్. ఓకే, అంటే ఎవ్రీథింగ్, టేకింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్, ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ఒక కన్క్లూషన్స్ ఇవ్వడానికి వాడతాం. నెక్స్ట్, ఆల్ మూన్ షైన్. ఓకే, సంథింగ్ దట్ ఈస్ కంప్లీట్లీ అన్ట్రూ లేదా అన్రియలిస్టిక్ ఆర్ సింప్లీ నాన్ సెన్స్. ఓకే, పూర్తిగా అబద్ధం. ఓకే, ఒక ఇల్యూషనరీ, ఒక ఇమాజినరీ, సంథింగ్ విచ్ ఇస్ రియల్, అన్రియల్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో ఆల్ మూన్ షైన్ అంటే కంప్లీట్లీ విచ్ ఇస్ ఫాల్స్, పూర్తిగా అబద్ధం, ఒక అర్థం లేని మాటలు అని చెప్పచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, హిస్ క్లెయిమ్ దట్ హీ కుడ్ బికమ్ ఎ మిలియనేర్ ఓవర్ నైట్ వాజ్ ఆల్ మూన్ షైన్. అదంతా అబద్ధం, రాత్రికి రాత్రి మిలియనరీ అయిపోతాను అనేది అబద్ధం అని చెప్తున్నాం. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ఎ సడన్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈజ్ ఆల్సో ఎ డైలీ యూజ్డ్ వర్డ్ ఇన్ అవర్ రొటీన్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, సడన్గా జరిగేది, ఎనీ ముందు ప్రయర్ హెచ్చరిక అనేది లేకుండా అకస్మాత్తుగా ఒక్కసారిగా జరిగేటువంటిది. ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ. అకస్మాత్తుగా వర్షం పడటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ ఓవర్ హెల్స్ హాఫ్ ఎకర్. All over hell's half acre means scattered over a very large area everywhere లేదా in many different places. అన్ని వైపులా విస్తరించి ఉంటే ఆల్ ఓవర్ హెల్స్ హాఫ్ ఎకర్ అని అంటాం అనమాట. ఓకే, బేసిక్గా లైక్ ఎక్స్టెంట్ అని మనం చెప్పచ్చు, రైట్? స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పచ్చు. ఈ హెల్స్ హాఫ్ ఎకర్ అనేటువంటిది బేసిక్గా హెల్స్ హాఫ్ ఎకర్ అనేటువంటిది ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్లో 19th సెంచరీలో కొన్ని ప్లేసెస్ ఉండేవి సిటీస్లో. ఆ ప్లేసెస్ చాలా బాగోకుండా, ఎలా పడితే అలాగా అస్తవ్యస్తంగా, చాలా కేయోటిక్ ప్లేసెస్ ఉండేవి. వాటిని హెల్స్ హాఫ్ ఎకర్ అని నిక్ నేమ్ లాగా ఇచ్చారు, అక్కడి నుంచి తెచ్చుకోండి. అంటే ఎక్కడ అంతా స్కాటర్డ్ ఓవర్ వెరీ లార్జ్ ఏరియా. సో ఈ విధంగా ఆల్ ఓవర్ హెల్స్ హాఫ్ ఎకర్ అనేది మనకి వచ్చిందన్నమాట. అంటే స్ప్రెడ్ ఓవర్ వైడ్ ఏరియా, వెరీ లార్జ్ ఏరియా అని మనం చెప్పచ్చు. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ద స్ట్రాంగ్ విండ్ ద పేపర్స్ వేర్ ఆల్ ఓవర్ హెల్స్ హాఫ్ ఎకర్. ఎక్కడ పడితే అన్ని వైపులా పడిపోయి విస్తరించి ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ వెట్. ఓకే, విచ్ మీన్స్ కంప్లీట్లీ రాంగ్ లేదా మిస్టేకెన్ లేదా ఇన్యాక్యురేట్, పూర్తిగా తప్పుగా ఉండడం లేదా పొరబడిన అటువంటిది అని మనము చెప్పచ్చు. ఓకే, ఎగ్జాంపుల్, ఇఫ్ యూ థింక్ ద ఎగ్జామ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్ యూఆర్ ఆల్ వెట్ అంటే నువ్వు చాలా పొరబడ్డావు అని అర్థం. నెక్స్ట్, ఆల్మా మ్యాటర్. ఓకే, ఆల్మా మ్యాటర్, సో విచ్ మీన్స్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వేర్ యూ స్టడీడ్ అండ్ ఫ్రమ్ విచ్ యూ గ్రాడ్యుయేటెడ్ ఆర్ అటెండెడ్. అంటే నువ్వు విద్యను అభ్యసించినటువంటి
ప్లేస్ని ఆల్మా మ్యాటర్ అంటాము. ఇది మనకి లాటిన్ వర్డ్ అండి, లాటిన్ నుంచి తీసుకోబడింది. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఒక నరిషింగ్ మదర్. అంటే మనకి ఒక ఏన్షియంట్ రోమ్ టైంలో ఇట్ ఈస్ రిఫర్డ్ దట్ మదర్ లేదా ఒక దేవత షీ నర్చర్డ్, అంటే తన అందరినీ తీసుకుంది, కేర్ తీసుకుంది అని చెప్పేసి. సో ఆ తర్వాత యూనివర్సిటీస్ ఒక అందరినీ కేర్ తీసుకునేటువంటి ఒక మదర్ అనేటువంటి పదంగా మనము వాడతామన్నమాట. ఓకే, సో ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ టర్మ్ని వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్లో పెట్టుకోవడం, అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఎనీ ఇన్స్టిట్యూషన్ దట్ నర్చర్స్ స్టూడెంట్స్ విత్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. సో దానివల్ల ఈ ఆల్మా మ్యాటర్, ఈ లాటిన్ వర్డ్ అనేది ఈ విధంగా వచ్చింది. షీ వాజ్ ఇన్వైటెడ్ టు గివ్ ఎ స్పీచ్ అట్ హెర్ ఆల్మా మ్యాటర్. అంటే తను చదువుకున్న స్కూల్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మనం చదువుకున్న స్కూల్ వేరే వాళ్ళ గురించి మనం ప్రస్తావన తెచ్చినప్పుడు మనకి గుర్తుండకపోవచ్చు. సో వి యూజ్ దిస్, షీ వాజ్ ఇన్వైటెడ్ టు గివ్ ఎ స్పీచ్ అట్ హెర్ ఆల్మా మ్యాటర్ అంటే తాను చదువుకున్నటువంటి స్కూల్లో వెళ్ళింది అని చెప్తున్నాను. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్ఫాబెట్ సూప్. A situation where so many short forms or abbreviations are used that it becomes difficult to understand. So alphabet అంటేనే అర్థమవుతుంది ABCDలని. ఆల్ఫాబెట్ సూప్ అంటే ఇట్స్ రియల్లీ నాట్ ఎ టైప్ ఆఫ్ సూప్ అండి. ఇట్ రియల్లీ మీన్స్ లైక్ ఒక జంబ్లింగ్, లైక్ కన్ఫ్యూజన్ అని చెప్పచ్చు. లైక్ అబ్రివేషన్స్, లాట్ ఆఫ్ వర్డ్స్, too much of abbreviations that we can't understand, we are not able to find that acronyms, abbreviations, ఇవన్నిటితో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సో సంక్షిప్త పదాల యొక్క గందరగోళం అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్, the government report was full of alphabet soup with abbreviations like GDP, RBI, GST and అంటే ఒక డాక్యుమెంట్ నిండా వరుసగా ఈ అబ్రివేషన్స్ ఉంటే we call that as an alphabet soup. Next, an ace in the hole, okay, which means ఇది కూడా అగైన్ ఒక ఐ థింక్ సమ్ పోకర్ గేమ్ నుంచి, కార్డ్ గేమ్ నుంచి తీసుకోబడింది. సో ఇది సో కార్డ్ అనేది ఒక హిడెన్, ఒకటి దాచుకుని ఉంచుకుంటారు ఆ ప్లేయర్స్. ఐ థింక్ లాస్ట్ టైంలో ఒక రైట్ మూమెంట్ చూసుకుని వాళ్ళు ఆ కార్డు చూపిస్తారు, సో దట్ దే ఆర్ డన్, దే విల్ విన్ అన్నట్టు. సో ఏ సీక్రెట్ అడ్వాంటేజ్ ఆర్ బ్యాకప్ ప్లాన్ దట్ యు కీప్ ఫర్ ద రైట్ టైం. అంటే ఆ మంచి రైట్ టైం వచ్చేంత వరకు నువ్వు ఆ ప్లాన్ని నీ దగ్గర పెట్టుకుంటావు, అవసరమైనప్పుడు ఉపయోగించుకునే అవకాశాన్ని మనం ఏస్ ఇన్ ద హోల్ అంటాం. ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ అన్ ఏస్ ఇన్ ద హోల్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ హెల్ప్డ్ హెర్ గెట్ ద జాబ్ అనమాట. ఓకే, తన దగ్గర ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉంది, సో దానివల్ల తనకి జాబ్ వచ్చింది. నెక్స్ట్ వీ హ్యావ్ ఎన్ ఏస్ అప్ వన్స్ స్లీవ్. సో ఇది కూడా ఇంచుమించు సేమే. అగైన్ ఇట్ కేమ్ ఫ్రమ్ ద కార్డ్ గేమ్. సో ఈ కార్డ్ గేమ్లో లైక్ సీక్రెట్గా వాళ్ళు కార్డ్ని హైడ్ చేసుకొని, లైక్ లిటరల్లీ కొంచెం డిజానెస్ట్గా వాళ్ళు అంటే ఆట ఆడతారు, వాళ్ళు తెలియకుండా అవతల ప్లేయర్ని కొంచెం అన్ఫేర్గా మోసం చేసేసి గెలుస్తారు. సో అందుకే ఏస్ అప్ వన్స్ స్లీవ్ అని అంటాము. యూజువలీ దే సే దట్ దే హైడ్ ద కార్డ్ ఇన్ దేర్ స్లీవ్స్ అనమాట, షర్ట్ స్లీవ్స్లో. ఓకే, సో ఏ సీక్రెట్ అడ్వాంటేజ్, హిడెన్ ప్లాన్, స్పెషల్ రిసోర్స్ దట్ కెన్ బి యూజ్డ్ వెన్ నీడెడ్. అవసరమైనప్పుడు ఉపయోగించే చివరి అస్త్రం. ఎగ్జాంపుల్, ద టీమ్ హ్యాడ్ అన్ ఏస్ అప్ ఇన్ స్లీవ్, ఏ టాలెంటెడ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ హూ చేంజ్ ద గేమ్. ఆ ఏస్ అప్ ఇన్ ద స్లీవ్ అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఒక టాలెంటెడ్ ప్లేయర్ ఉన్నారు, ఎంటైర్ గేమ్ని చేంజ్ చేసేసారు. Next, an Achilles heel. Okay, an Achilles heel is nothing but a small weakness that can cause big problems even in someone who is otherwise very strong or successful. ఒక చిన్న అత్యంత బలహీనమైనటువంటి అంశాన్ని మనం అచిలీస్ హీల్ అంటాము. ఈ అచిలీస్ హీల్ అనేది కూడా గ్రీక్ మైథాలజీ నుంచి తీసుకున్న. అచిలీస్ అనే పర్సన్ ఒక గ్రేట్ వారియర్ అనమాట. సో బేసికల్లీ తన మదరు అతన్ని ఒక రివర్లో ముంచేస్తే హీ బికమ్ ఇన్విన్సిబుల్ అనమాట. సో దట్ కానీ ఏం జరిగింది అంటే
అంటే అతనికి అత్యంత పవర్ అనేది దొరికేసింది. ఓకే, ఇది ఒక గ్రీక్ మైథాలజికల్ స్టోరీ అండి. సో ఎచిలీస్ వాళ్ళ మదర్ ఒక రివర్లో ముంచేస్తే అతనికి చాలా బలం అనేది చేకూరింది. బట్ ఆమె ఏం చేసిందంటే అతని హీల్ని పట్టుకుందన్నమాట. షీ హెల్డ్ హిమ్ బై హిస్ హీల్ సో దట్ ఆ పార్ట్ ఏమైపోయింది, రివర్లో మునగలేదన్నమాట, మ్యాజికల్ వాటర్లో మునగలేదన్నమాట. సో అలాంటి టైంలో ఈ యొక్క అచిలీస్ యొక్క హీల్ పార్ట్లో ఒక బాణం అనేది వన్ ఆఫ్ ద వార్లో గుచ్చుకొని ఇతని యొక్క డెత్ అనేది జరిగేలాగా చేసింది. సో అచిలీస్ హీల్ అంటే అర్థం ఏమిటి అంటే ఒక పర్సన్ యొక్క వీక్నెస్ అని చెప్పచ్చు. ఓకే, ఎగ్జాంపుల్, although he is an excellent speaker, his lack of patience is Achilles heel. అంటే అది అతనికి ఒక చిన్న బలహీనత, అతను ఓడిపోయే ఛాన్స్ ఉంది అతను ఎంత మంచి స్పీకర్ అయినా కూడా అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్, అండ్ అలాద్దీన్స్ కేవ్. Again, this is obviously, we all know the famous tale Aladdin and the magic lamp, right? A place that contains many exciting, beautiful and valuable items. అలాద్దీన్ దీపం నుంచి మనకి చాలా ఐటమ్స్, బ్యూటిఫుల్ వాల్యుబుల్ ఐటమ్స్ తీసుకొస్తారు కదా. సో అలా అలాద్దీన్స్ కేవ్ అంటే అమూల్యమైన వస్తువులతో నిండినటువంటి ఒక ప్లేస్. దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ ట్రెజర్స్. ఎగ్జాంపుల్, ద ఓల్డ్ యాంటిక్ షాప్ వాజ్ అన్ అలాద్దీన్స్ కేవ్ ఫిల్డ్ విత్ రేర్ ట్రెజర్. అంటే అది ఒక అలాద్దీన్స్ కేవ్ లా అనిపించింది ఎందుకంటే అక్కడ అన్ని చాలా అమూల్యమైనటువంటి వస్తువులు దొరికాయి. నెక్స్ట్ వీ హ్యావ్ అన్ ఆల్బాట్రోస్ అరౌండ్ వన్స్ నెక్. ఓకే, సో బేసిక్గా దీని అర్థం ఏమిటి అంటే హెవీ బర్డన్, ఆన్ గోయింగ్ ప్రాబ్లమ్ ఆర్ ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే వదిలించుకోలేనటువంటి బాధ్యత, ఒక మెడకి చుట్టుకున్నటువంటి ఒక బాధ్యత అని చెప్పచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద లైక్ ఏన్షియంట్ పోయం నుంచి తీసుకోబడింది. ఒక పోయంలో ఒక సెయిలర్ ఒక ఆల్బాట్రోస్ అనేటువంటి ఒక పక్షిని ఒక గుడ్ లక్గా భావిస్తారు ఈ ఆల్బాట్రోస్ అనే పక్షిని అప్పట్లో. సో దాన్ని చంపేస్తాడనమాట. అయితే ఇతన్ని చంపేయడం వల్ల యాజ్ అ పనిష్మెంట్ ఆ క్రూ మెంబర్స్ అందరూ కూడా హ్యాంగ్స్ ఈ చనిపోయినటువంటి పక్షిని అతని ఒక నెక్కి వేలాడదీస్తారు, ఫోర్స్ చేస్తారు అతన్ని యాజ్ అ సైన్ ఆఫ్ గిల్ట్ అండ్ కాన్స్టెంట్ బర్డెన్, అతనికి తెలియాలి అని చెప్పి. సో అప్పటి నుంచి కూడా ఈ ఎక్స్ప్రెషన్ని ఏదైనా ఒక మనము వదిలించుకోలేని ఒక బరువుగా, బాధ్యతగా, ఇట్ ఫీల్స్ లైక్ వెయిట్ ఆన్ సమ్ వన్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ద కంపెనీస్ హ్యూజ్ డెప్ట్ బికేమ్ అన్ ఆల్బాట్రోస్ అరౌండ్ ఇట్స్ నెక్. ఆల్బాట్రోస్ అనేది ఒక పక్షి పేరు అనమాట. సో ఈ కంపెనీస్ హ్యూజ్ డెప్ట్ అనేది ఇట్ బికేమ్ అన్ ఆల్బాట్రోస్ అరౌండ్ ఇట్స్ నెక్, కంపెనీ మీద ఒక వదిలించుకోలేని ఒక భారీ భారంగా మారింది అని చెప్తున్నాం. నెక్స్ట్, అండ్ ఆర్మ్ చైర్ క్రిటిక్. An armchair critic అంటే person who easily criticizes others without having done the same work or face the same situation. One second. Yeah. సో ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటే ఎటువంటి అనుభవం లేకుండా అవతల వాళ్ళని విమర్శించేటువంటి వ్యక్తిని అంటాం. హూ ఈజీలీ క్రిటిసైజెస్ అదర్స్ వితౌట్ హ్యావింగ్ డన్ ద సేమ్ వర్క్ ఆర్ అతను సిచ్యువేషన్ అతను ఏం ఫేస్ చేయలేదు, అతనికి ఎటువంటి అనుభవం లేదనమాట. ఓకే, so example, he is just an armchair critic because he complains about every player but has never played the game himself. సో తనంతట తను ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా అవతల వాళ్ళని సిచ్యువేషన్ని విమర్శించే వ్యక్తిని ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటాం అనమాట. సో బేసిక్గా ఈ ఇడియం ఇట్ కేమ్ ఫ్రమ్ an image that a person is comfortably sitting in an arm chair. అసలు దూరం నుంచి అంతా చూస్తూ ఊరికి క్రిటిసైజ్ చేస్తారు కదా. సో అక్కడి నుంచి ఆ విధంగా ఎక్స్ప్రెషన్ అనేది పాపులర్ అయిందనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ అన్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్, ఏ పర్సన్ who pretends to be an expert and gives advices without having real experience. Again, this is also similar to the same. So again, అనుభవం ఏమీ లేకుండా ఒక అంత తనకే తెలుసు అన్నట్టు మాట్లాడితే ఆర్మ్ చైర్ క్రిటిక్ అన్న, ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్ అన్న ఇదే మీనింగ్ వస్తుంది. సో ఎవ్రీ వన్ బికమ్ అన్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్ ఆఫ్టర్ వాచింగ్ ఎ ఫ్యూ వీడియోస్ అబౌట్ ఇన్వెస్టింగ్. సో వీళ్ళు 2-3 వీడియోస్ చూసి దూరం నుంచి వీళ్ళు ఇంకా అందులో దిగకుండానే దూరం నుంచి సలహాలు ఇస్తే మనం వీ సే దెమ్ యాజ్ అన్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ అన్ arrow in one's quiver. Okay, so an arrow in one's quiver, which obviously it has been taken from archery.
సో క్వివర్ ఇస్ సంథింగ్, క్వివర్ అంటే ఏంటి, మనకి ఆ బాణాలని పెట్టుకుని క్యారీ చేసేదాన్ని మనం క్వివర్ అంటాము. సో అన్ ఆర్కర్ హ్యావింగ్ లైక్ అరోస్ అన్నీ కూడా ఒక క్వివర్లో పెట్టుకుంటారు. అంటే ఈ క్వివర్స్ని మనము కొన్ని ఆపర్చునిటీస్గా మనము చెప్పచ్చు అనమాట, రైట్. ఒక టార్గెట్ మనం రీచ్ అవ్వడానికి, గోల్ రీచ్ అవ్వడానికి కొన్ని ఆపర్చునిటీస్, ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో అన్ ఆరో ఇన్ వన్స్ క్వివర్ అంటే అర్థం ఒక యూస్ఫుల్ టాలెంట్ లేదా బ్యాకప్ ఆప్షన్ దట్ హెల్ప్స్ యూ సక్సీడ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అవసరమైనప్పుడు ఉపయోగపడేటువంటి విద్యని, నైపుణ్యాన్ని అండ్ ఆరో ఇన్ వన్స్ క్వివర్ అంటాం. ఎగ్జాంపుల్, knowing both English and Telugu is another arrow in her quiver during job interviews. Job interviews time lo rendu languages నేర్చుకోవడం వల్ల it will be a backup option for her అని చెప్తున్నాం. Next we have an article of faith. So a strong belief that someone accepts as true without needing any evidence. Okay, ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని, ఆర్టికల్ is nothing but a fundamental belief. So they are accepting, ఒక దృఢమైన నమ్మకాన్ని మనము an article of faith అంటాము. ఎగ్జాంపుల్, ఫర్ మెనీ పీపుల్ ఆనెస్టీ ఈజ్ అన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. సో కేవలం నిజాయితీ అనేది ఒక ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అని మనము చెప్పచ్చు, సో దట్ టు బిల్డ్ ద స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. నెక్స్ట్, అండ్ వీ హ్యావ్ an eager beaver. an eager beaver ఇది మనకి నార్త్ అమెరికా నుంచి అరౌండ్ 20th century నుంచి స్టార్ట్ అయింది. సో బేసికల్గా బేస్డ్ ఆన్ an eager beaver is సంథింగ్ చాలా ఉత్సాహంగా పనిచేసేటువంటి వ్యక్తిని, లైక్ పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ ఈగర్ టు వర్క్, లెర్న్ ఆర్ హెల్ప్ అదర్స్. ఓకే, సో ఎగ్జాంపుల్, రవి ఈజ్ అన్ ఈగర్ బీవర్ హూ ఆల్వేస్ వాలంటీర్స్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ an eagle eye. Okay, so the ability to observe things very carefully and notice even tiny details. చాలా ఒక పదునైనటువంటి చూపుని మనము an eagle eye గా పోలుస్తాం. we all know the word eagle, దాని యొక్క షార్ప్ ఐసైట్ అనేది ఉంటుంది, రైట్. సో వారి ఎక్కడి నుంచి అయినా సరే అవి యాక్యురేట్గా కనిపెట్టేస్తాయి. సో ఆ విజన్ని పోలుస్తూ మనము an eagle ఐతో పోలుస్తాము. సో ఎవరితో పోలుస్తాము? ఎబిలిటీ టు అబ్జర్వ్ థింగ్స్ వెరీ కేర్ఫుల్లీ అండ్ నోటీస్ ఈవెన్ టైనీ డీటెయిల్స్. ఎగ్జాంపుల్, ద ఎడిటర్స్ ఈగల్ ఐ కాట్ ఆల్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ ద రిపోర్ట్. సో అంత డీటెయిల్డ్గా ఎడిటర్ మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేశాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ an eye opener. an eye opener అంటే an experience or piece of information that makes you realize, కళ్ళు తెరిపించడం అంటాం. సో దిస్ ఈస్ a self-explanatory and we always use this word. సో it is something important that you don't know before. కళ్ళు తెరిపించేటువంటి అనుభవం. ఎగ్జాంపుల్, విజిటింగ్ ద విలేజెస్ వాజ్ అన్ ఐ ఓపెనర్ అబౌట్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఫార్మర్స్. సో విజిట్ చేస్తేనే మీకు చాలా విషయాలు కళ్ళు తెరిపించాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ an eyesore. సంథింగ్ దట్ లుక్స్ వెరీ అగ్లీ అండ్ మేక్స్ అ ప్లేస్ లెస్ అట్రాక్టివ్. ఓకే, సో అగైన్ sore which means something very unattractive అని చెప్పొచ్చు, which is causing some discomfort to the eyes అని చెప్పొచ్చు. సో చూడటానికి అసహ్యంగా ఉండేటువంటి విషయాన్ని an eyesore అంటాం. ఎగ్జాంపుల్, then the abandoned building has become an eyesore in the neighborhood. అది చూడడానికి చాలా అసహ్యంగా అయిపోయింది అని చెప్పి చూసే వాళ్ళందరికీ కూడా ఆ బిల్డింగ్ అంతా ఇట్ లుక్స్ వెరీ అగ్లీ, ఆ ప్లేస్ అంతా చాలా అగ్లీగా ఉంది అని చెప్తున్నారు. Next we have an old head on young shoulders. An old head on young shoulders, which means a young person who is wise, sensible and mature beyond their age. వయసుకు మించినటువంటి పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిని an old head on young shoulders అని చెప్తున్నాము. అంటే చిన్న వయసులోనే ఎక్కువ బాధ్యత తీసుకుంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్, విజ్డమ్ వచ్చేసింది. యంగ్ షోల్డర్స్ ఇస్ రిప్రజెంటింగ్ youth anamata. Okay, so this is kind of praising someone, right? This expression shows young people who are very matured enough in a very short age అని చెప్పొచ్చు. Example, although she is only 16, she has an old head on young shoulders. సో చిన్న వయసులోనే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ an open book.
A person whose thoughts and feelings are easy to understand because they don't hide anything. An open book and closed book, we all know this. We use this in our daily life. మనసులోని విషయాలు దాచుకొని వ్యక్తిని చాలా ఓపెన్గా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేటువంటి పర్సన్ని ఓపెన్ బుక్ అంటాము. ఎగ్జాంపుల్, you always know how she feels because she is an open book, because you know everything about her అన్నట్టు చెప్తున్నాం. Next we have an uphill task. So a very difficult struggle or task that requires a lot of effort to succeed. Okay, so this idiom, an uphill task అనేది ఒక హిల్ ఎక్కుతున్నప్పుడు, క్లైమ్ చేస్తున్నప్పుడు మనకి చాలా we need lot of effort, right? సో చాలా కష్టమైన పోరాటాన్ని అండ్ అప్హిల్ బ్యాటిల్ అని అంటాము. ఓకే, అప్హిల్ బ్యాటిల్ కానీ అండ్ అప్హిల్ టాస్క్ అని కూడా మనము చెప్పచ్చు. ఎగ్జాంపుల్, స్టార్టింగ్ అ న్యూ బిజినెస్, సారీ 1 second, we have both an uphill battle and uphill task also. So starting a new business without enough money is an uphill battle. Again, uphill task is also very similar, and job or task that is very difficult and takes a lot of hard work to complete successfully, right? And example, convincing everyone to accept the new policy was an uphill task. Both uphill task and battle are similar. Next we have anglefer. So anglefer is nothing but angle means basically it came from fishing. మనము ఫిషింగ్ హుక్ అండ్ లైన్ యూస్ చేసి చేపలు పడతాం కదా. సో జస్ట్ లైక్ ఒక ఫిషర్ మ్యాన్ పేషెంట్గా కూర్చొని ఒక ఫిష్ని క్యాచ్ చేయడానికి ఈ యాంగిల్స్ ఫర్ ఇట్. సో టు ట్రై టు గెట్ సంథింగ్ బై గివింగ్ హింట్స్ ఆర్ యూజింగ్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ. సో దట్స్ వేర్ ఇట్ కేమ్. సో పరోక్షంగా ఏదైనా పొందడానికి ప్రయత్నించడము, నాట్ డైరెక్ట్లీ బేసికలీ. సో ఎగ్జాంపుల్, he was angling for a promotion by taking on extra responsibilities. అంటే ఇండైరెక్ట్గా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ద్వారా అతను ప్రమోషన్కి ట్రై చేస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ ఎనీ పోర్ట్ ఇన్ ఏ స్ట్రామ్. ఎనీ పోర్ట్ ఇన్ ఏ స్ట్రామ్ మీన్స్ అగైన్ ఇట్ కేమ్ ఫ్రమ్ అగైన్ సెయిలింగ్. సో ఏదైనా ఒక షిప్ ఒక వైలెంట్ స్ట్రామ్లో ఇరుక్కుంటే ద క్యాప్టెన్ ఏం చేస్తాడు, ఏదైనా ఒక నియర్ బై పోర్ట్లో సేఫ్టీ పర్పస్ కోసం అక్కడ దాన్ని ఆపుతారు. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ వెన్ యు ఆర్ ఫేసింగ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్, ఎనీ హెల్ప్ ఆర్ సేఫ్ ఆప్షన్ ఈస్ బెటర్ దెన్ హ్యావింగ్ నన్. సో అలా ముందుకు వెళ్ళడం కన్నా ఏదో ఒక ఉపాయం అనేది మనకి ఆపదలో ఏదైనా ఒక సహాయం అనేది మంచిదే అని చెప్పడానికి ఎనీ పోర్ట్ ఇన్ స్ట్రామ్ అనేది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, వెన్ మై కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద రెయిన్ ఐ టుక్ షెల్టర్ ఇన్ ద నియరెస్ట్ షాప్. ఎనీ పోర్ట్ ఇన్ ఏ స్ట్రామ్ అంటే ఏదైనా ఇట్స్ బెటర్, ఏది లేకపోవడం కన్నా ఇది బెటర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ అపీల్ టు సీజర్, విచ్ మీన్స్ టు ఆస్క్ ద హైయెస్ట్ అథారిటీ టు మేక్ ద ఫైనల్ డెసిషన్ వెన్ అదర్స్ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది కింద లెవెల్లో మనకి రీచ్ అవుట్ అవ్వకపోతే, సాల్వ్ అవ్వకపోతే కొంచెం పై అథారిటీస్కి మనం అపీల్ చేసుకుంటే, సో అత్యున్నత అధికారిని ఆశ్రయిస్తే దాన్ని అపీల్ టు సీజర్ అని అంటామన్నమాట. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ద లోకల్ అఫీషియల్స్ రిజెక్టెడ్ హిస్ రిక్వెస్ట్ హీ డిసైడెడ్ టు అపీల్ టు సీజర్. Okay, so it's all representing the higher authorities. Next we have apple of discord. So apple of discord is also a idiom where comes in many exams. Basically a person, thing or issue that causes disagreement, conflict or quarrels among people. సో వివాదానికి కారణమైనటువంటి విషయాన్ని మనం యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని అంటాం అన్నమాట. Example, the division of family property became the apple of discord among the brothers. It became like an issue which is causing a quarrel. Next we have an apple of one's eye. Yes, this is also most repeated one. A person who is loved, who is cherished, who is having more value than anyone else, దాన్ని మనం apple of one's eye. అత్యంత ప్రియమైన వ్యక్తిని మనం apple of eye అంటాము. Example, her little daughter is the apple of her eye. Okay,
Next, we have apples and oranges. It is used when two people or things are so different that comparing them is not reasonable. So we know, right, apple అవి రెండు కూడా ఫ్రూట్స్ అయినప్పటికీ కూడా యాపిల్కి ఆరెంజ్కి చాలా డిఫరెన్స్ ఉంది, వాటి టేస్ట్లో, వాటి కలర్లో, ఎవ్రీథింగ్. అండ్ వాటి రెండింటిని కంపేర్ చేయడం అనేది ఇట్స్ మీనింగ్లెస్. సో పోల్చలేనంత భిన్నమైనటువంటి వాటిని మనము యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అని చెప్తాం. Example, comparing a bicycle to an aeroplane is like comparing apples and oranges. Next, we have apropos of nothing. So apropos of nothing, which means again ఇది మనకి ఫ్రెంచ్ నుంచి ఫ్రెంచ్ వర్డ్ అండి. ఈ వర్డ్ వచ్చేసి అప్రోపోస్. దీని అర్థం ఏంటంటే విత్ రిగార్డ్ టు లేదా రిలవెంట్ టు లేదా రిగార్డ్ టు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో వెన్ కంబైన్డ్ విత్ నథింగ్, దీని అర్థం ఏమిటి అంటే టు మెన్షన్ సంథింగ్ సడన్లీ వితౌట్ ఎనీ లింక్ వాట్ వాజ్ బీయింగ్ డిస్కస్డ్, అంటే సందర్భం లేకుండా ఇంకొక విషయాన్ని తీసుకురావడము. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. విత్ రిగార్డ్ టు నథింగ్, బేసిక్గా ఈ ఫస్ట్ పార్ట్ మీనింగ్ ఏంటి? విత్ రిగార్డ్ టు నథింగ్, అది అక్కడ డిస్కషన్ పాయింట్కి ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వట్లేదు అన్నట్టు. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే అప్రోపోస్ ఆఫ్ నథింగ్, రాహుల్ సడన్లీ ఆస్క్డ్ ఇఫ్ ఎనీవన్ వాంటెడ్ టు గో ఆన్ ట్రిప్. అసలు సందర్భం లేకుండా సడన్గా రాహుల్ అందరినీ అడిగాడు అని చెప్పి అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్గస్ ఐడ్. ఆర్గస్ ఐడ్ అగైన్ ఇది ఒక గ్రీక్ మైథాలజీ నుంచి తీసుకురావడం జరిగింది. ఆర్గస్ పానోప్టిస్ అనే ఒక బేసిక్గా ఈ గ్రీక్ మైథలాజికల్ స్టోరీలో ఈ ఆర్గస్ అనే పర్సన్కి 100 ఐస్ 100 కళ్ళు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, వెరీ వాచ్ఫుల్, అలర్ట్ అండ్ ఏబుల్ టు నోటీస్ ఈవెన్ స్మాలెస్ట్ థింగ్స్. సో ఈవెన్ దో ఇతను కొన్ని కళ్ళు నిద్రపోతున్నా కూడా మిగిలిన కొన్ని కళ్ళు చూస్తూ కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండేవన్నమాట. ఎంతో అప్రమత్తంగా ఉండడం అంటే బేసిక్గా వాచ్ఫుల్గా ఉండడం. సో అందుకే ఆర్గస్ ఐడ్ అని చెప్పి ఆ గ్రీక్ మైథలాజికల్ స్టోరీని తెచ్చి ఇక్కడ పెట్టారనమాట. ఎగ్జాంపుల్, ద టీచర్ వాజ్ ఆర్గస్ ఐడ్ అండ్ ఇమీడియట్లీ నోటీస్డ్ ద స్టూడెంట్స్ ట్రయింగ్ టు కాపీ డ్యూరింగ్ ద ఎగ్జామ్, అంటే తను అంతలా అబ్జర్వ్ చేస్తుంది, వెరీ వాచ్ఫుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్మ్డ్ టు ద టీత్. Having many weapons or being very fully prepared to face danger or difficult situation, అంటే దేనికైనా ఇంకా సిద్ధంగా ఉండడం అని చెప్పి చెప్తున్నాము. ఓకే, సో లెట్స్ జస్ట్ లైక్ హౌస్ హోల్డర్స్ గెట్ రెడీ ఫర్ ఎనీథింగ్, రైట్? సో ఆర్మ్డ్ అప్ టు దేర్ టీత్ అంటే మొత్తం అంతా కవరప్ చేసుకొని వాళ్ళు అన్ని వెపన్స్తో యుద్ధానికి సిద్ధంగా ఉండడం. ఇట్స్ లిటరలీ నాట్ మీనింగ్ దట్ టీత్లో ఏదో వెపన్ పెట్టుకోవడం అని కాదండి, విచ్ మీన్స్ భారీగా అన్ని విధాలుగా సిద్ధం అయిపోయారు వెపన్స్తో అని అర్థం. ఓకే, సో పూర్తిగా ఆయుధాలతో సన్నద్ధంగా ఉండడాన్ని ఆర్మ్డ్ టు ద టీత్ అంటాం. ఎగ్జాంపుల్, ద సోల్జర్స్ వర్ ఆర్మ్డ్ టు ద టీత్ బిఫోర్ ఎంటరింగ్ ద బ్యాటిల్ ఫీల్డ్. నెక్స్ట్ వీ హ్యావ్ అరౌండ్ ద క్లాక్. డూయింగ్ సంథింగ్ కంటిన్యూస్లీ డే అండ్ నైట్ వితౌట్ స్టాపింగ్. సో రాత్రి పగళ్ళు విరామం లేకుండా పని చేస్తూ ఉంటే అరౌండ్ ద క్లాక్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, డాక్టర్స్ వర్క్డ్ అరౌండ్ ద క్లాక్ టు ట్రీట్ ద ఇంజర్డ్ పేషెంట్స్. వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళని కాపాడడానికి పని చేశారు. నెక్స్ట్ వీ హ్యావ్ అరౌండ్ ద కార్నర్. దిస్ ఇడియం ఆల్సో ఇస్ వెరీ ఫేమస్ ఇడియం. లైక్ అరౌండ్ ద కార్నర్ అంటే సంథింగ్ విచ్ ఈస్ వెరీ క్లోజ్, సంథింగ్ దట్ ఈస్ వెరీ క్లోజ్ ఆర్ బై ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. దగ్గరలోనే ఉండడము, సమీపంలోనే ఉండడం, లేదా త్వరలో, కమింగ్ సూన్ అన్నట్టు, త్వరగా జరగబోయేది. ఎగ్జాంపుల్, ద ఫెస్టివల్ ఈజ్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ సో ఎవ్రీ వన్ ఈస్ బిజీ విత్ ప్రిపరేషన్స్. పండగ అనేది చాలా దగ్గరగా ఉంది, సో దట్ ఎవ్రీ వన్ ఆర్ బిజీ విత్ దేర్ ప్రిపరేషన్స్. So as a matter of fact. Next we have as a matter of fact. So which means a factual matter. So used to say that something is true or to give real facts about a situation. అంటే నిజానికి లేదా వాస్తవానికి అసలు విషయం ఏమిటంటే అని చెప్పడానికి వాడేటువంటి పదం.
ఎగ్జాంపుల్, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద అసైన్మెంట్. నిజానికి నేను ఎప్పుడో అసైన్మెంట్ కంప్లీట్ చేస్తాను అని చెప్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ యాజ్ బాల్డ్ యాజ్ క్యూ బాల్, అంటే కంప్లీట్గా బట్టతలు ఉంటే మనము ఈ విధంగా చెప్తామన్నమాట. సో ఈ క్యూ బాల్ ఇస్ నథింగ్ బట్ మనం బిలియార్డ్స్ ఆడతాం కదండి, బిలియార్డ్స్, అందులో బాల్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. వాటికి ఎటువంటి హెయిర్ కానీ లైక్ సంథింగ్ రఫ్గా ఉండడం అట్లా ఏం ఉండదు. సో ఇది ఒక సరదాగా హ్యూమరస్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద బాల్డ్ హెడ్ అనమాట, హ్యావింగ్ నో హెయిర్ ఆన్ దేర్ హెడ్, యాజ్ బాల్డ్ యాజ్ అ క్యూ బాల్. ఎగ్జాంపుల్, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ యాజ్ బాల్డ్ యాజ్ ఎ క్యూ బాల్ బట్ స్టిల్ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, అంటే బాల్డ్ హెడ్ ఉన్నా కూడా ఆయన చాలా అందంగా ఉన్నారని చెప్తున్నాం. నెక్స్ట్, as clean as a whistle, used to describe something that is very clean or a person who has done nothing wrong ante. Okay, so ఇది బేసిక్గా విజిల్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది, సో దట్ ఇట్ ప్యూర్ సౌండ్ అనేది వస్తుంది కదా. సో ఆ విధంగా అక్కడి నుంచి తెచ్చారు, చాలా శుభ్రంగా ఉండడం, మచ్చ లేకుండా ఉండడం అనమాట. రైట్, ఇట్ ఈజ్ డస్ నాట్ లిటరల్లీ మీనింగ్ దట్ ఏదో విజిల్ క్లీన్గా ఉందని కాదండి. ఇట్స్ జస్ట్ లైక్ అ ప్యూర్ సౌండ్ ఆఫ్ ఎ విజిల్. సో దెర్ ఇస్ నో నాయిస్, నో రఫ్నెస్, ఎంత సన్నగా క్లీన్గా వస్తుంది విజిల్ నాయిస్, ఆ విధంగా చెప్తారు. సో ఎగ్జాంపుల్, ఆఫ్టర్ వాషింగ్ ద కార్ ఇట్ వాజ్ క్లీన్ యాజ్ అ విజిల్ అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ యాజ్ క్లియర్ యాజ్ అ బెల్, వెరీ క్లియర్ అండ్ ఈజీ టు హియర్ ఆర్ అండర్స్టాండ్, చాలా స్పష్టంగా ఉండడం అని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి అగైన్ యాజ్ ఎలా అయితే విజిల్కి యూజ్ చేసామో ఇక్కడ కూడా అంతే, బెల్, సౌండ్ ఆఫ్ ఎ బెల్ కెన్ బి హియర్డ్, అంటే చాలా ఈజీగా ఎంత దూరంలో ఉన్నా కూడా మన బెల్ సౌండ్ అనేది వినపడుతుంది కదా, ఆ విధంగా చాలా స్పష్టంగా ఉండడం. ఎగ్జాంపుల్, ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ వర్ యాజ్ క్లియర్ యాజ్ ఎ బెల్, సో ఎవ్రీ వన్ అండర్స్టూడ్ ద టాస్క్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీ హ్యావ్ యాజ్ క్లియర్ యాజ్ మడ్. మడ్ అనేది చాలా క్లమ్జీగా ఉంటుంది కదా, చాలా నీట్గా ఉండదు, స్పష్టంగా ఏం ఉండదు, వెరీ కన్ఫ్యూజింగ్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్, నాట్ క్లియర్ అట్ ఆల్ ఈజ్ ద మీనింగ్ అండి. ఏమాత్రం స్పష్టత అనేది లేకపోవడం, అట్లాంటి సందర్భాలు యాజ్ క్లియర్ యాజ్ మడ్. ఇది బేసిక్గా ఒక హ్యూమరస్ వేలో చెప్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ద ఇన్స్ట్రక్షన్స్ వర్ యాజ్ క్లియర్ యాజ్ మడ్, సో నో బడీ నో వాట్ టు డూ నెక్స్ట్, అంటే మడ్ ఉన్నంత క్లమ్జీగా ఉన్నాయి, అందరికీ ఎవరికి నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తున్నాం. Next we have as cool as cucumber, which means cucumber అనేది చాలా ఏ వాటర్ అంటే వామ్ వాటర్లో పెట్టినా, ఏ వామ్ వెదర్లో మనం తిన్నా కూడా, ఏ వెదర్లో తిన్నా ఎంత మనకి హెల్దీ, అలాగే అది చాలా కూల్నెస్ అనేది మన బాడీకి ఇస్తుంది కాబట్టి, సో ఆ రకంగా అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెరీ కామ్, వెరీ రిలాక్స్డ్, ఎస్పెషల్లీ ఇన్ డిఫికల్ట్ ఆర్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. సమ్మర్లో కూడా మనం ఎక్కువ కుకుంబర్ తింటూ ఉంటాం, సో ఇట్ విల్ కీప్ అవర్ బాడీ హైడ్రేటెడ్. సో ఆ విధంగా చాలా ప్రశాంతంగా ఉండడము. ఎగ్జాంపుల్, ఈవెన్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ షీ వాజ్ యాజ్ కూల్ యాజ్ అ క్యుకుంబర్, అయినా కూడా చాలా కూల్గా ఉంది ఇంటర్వ్యూ అయినా కూడా అని చెప్తున్నాం, టఫ్ సిచ్యువేషన్లో కూడా. నెక్స్ట్ వీ హ్యావ్ యాజ్ డాఫ్ట్ యాజ్ అ బ్రష్. ఓకే, సో బేసికల్లీ డాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ సిల్లీ లేదా ఫూలిష్ అని మనము చెప్పచ్చు. ఓకే, సో బ్రష్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ ఒక ఆబ్జెక్ట్ అవ్వచ్చు, రైట్, ఇట్స్ బేసిక్గా మనిషి అవ్వచ్చు, ఎనీ సరే, యాజ్ డాఫ్ట్ యాజ్ అ బ్రష్, రైట్. సో యాజ్ డాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ అంటే, డాఫ్ట్ అంటే ఫూలిష్ ఆర్ సిల్లీ, ఇక్కడ బ్రష్ అనేది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ విత్ హ్యాస్ నో ఇంటెలిజెంట్. సో బేసిక్గా ఎవరైనా ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక వస్తువు ఏదైనా సరే మూర్ఖంగా ఉంటే, సిల్లీగా ఫూలిష్గా ఉంటే మనం ఈ విధంగా చెప్తాం. ఎగ్జాంపుల్, హీ ఈజ్ యాజ్ డాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ బికాస్ హీ ఫర్గట్ హిస్ ఓన్ బర్త్డే. అంత మూర్ఖంగా, అంత ఫూలిష్, అంత సిల్లీ అని చెప్తున్నాం. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 200 idioms and phrases. I hope మీరందరూ కూడా ఇవి చదవడం, ప్రాక్టీస్ చేయడం, మైండ్లో ఇంకా గుర్తు పెట్టేసుకోవడం అంతా కూడా జరిగిపోవాలి. బికాజ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టే తెలుగు మీనింగ్, సెంటెన్స్, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాము.
సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.